హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు విశ్వాస వీరులలో గిద్యోనుని, యెఫ్తాను, సంసోనుని వీళ్ళ పేర్లు ఎందుకు రాశారు? ఆ విశ్వాస వీరుల జాబితాలో అందులో సంసోను ఉంటాడు, యెఫ్తా ఉంటాడు, గిద్యోను ఉంటాడు. అంటే ఎందుకు ఈ ప్రశ్న అడిగారు అంటే, గిద్యోను తర్వాత విగ్రహారాధనకి కారణమయ్యాడు ఆయన చేసిన పనిని బట్టి, ఆ యెఫోదును బట్టి. తర్వాత యెఫ్తా తన కుమార్తెను బలి ఇచ్చాడు అన్ని సంప్రదాయం ప్రకారంగా. సంసోను ఎలా మరణించాడో ఆయన పరిస్థితి ఏంటో మనకు తెలుసు. ఇలాంటి వారిని విశ్వాస వీరుల జాబితాలో ఎందుకు వ్రాశారు? వ్రాయకూడదు కదా? మంచి ప్రశ్నే. అయితే సొలొమోను ఎలాంటి జీవితాన్ని జీవించాడో మనకు తెలుసు. సొలొమోను ఎలా బ్రతికాడు? దేవుడు ఏదైతే వద్దన్నాడో అక్కడి నుంచి ప్రారంభించాడు. మీరు తిరిగి ఐగుప్తు దారిని కూడా చూడకూడదు, ఐగుప్తు దారిని మరలా వెళ్ళకూడదు అన్నాడు. ఫస్ట్ పెళ్ళి ఐగుప్తు ఫరో కూతురు పెళ్లి చేసుకున్నాడు, మహాజ్ఞాని కదా. ఐగుప్తు దారిలో వెళ్ళకూడదంటే ఫస్ట్ పెళ్ళి అది. 700 మందిని పెళ్లి చేసుకున్నాడు, 300 మంది ఉపపత్నులు, చాలా మందిని ఉంచుకున్నాడు. ఈ మొత్తం అంతట్లో ఒక్క యూదు స్త్రీ కూడా లేదు. అసలు ఈయన చేసుకోవాల్సింది యూదు స్త్రీని. ఈయన యూదుడై ఉండి కనీసం ఇస్సాకారు గోత్రం, జెబూలూను గోత్రం, గోత్రాన్ని మార్చి కూడా చేసుకోకూడదు, యోధా గోత్రంలోనే చేసుకోవాల్సింది. పోగొట్టి ఐగుప్తు నుంచి ప్రారంభించి చుట్టుపక్కల ఎన్ని రాజ్యాలు అంటే అన్ని రాజ్యాలను చేసుకొని అందులో కనీసం పేరు వరుస, మాట వరుసకు కూడా ఒక యూదు స్త్రీని పెళ్లి చేసుకోవాలి. మరి ఆయన వ్రాసినటువంటి, ఆయన చివరి దశలో విగ్రహారాధన చేశాడు, విగ్రహాలు బలర్పించాడు, వాళ్ళకి బలిపీఠాలు కట్టించాడు. దేవుడు 2 మార్లు ప్రత్యక్షమైనా సరే విననటువంటి పరిస్థితికి వచ్చాడు. మరి ఆయన వ్రాసిన సామెతలు ఎందుకు దేవుడు బైబిల్లో యాడ్ చేశాడు? ఆయన వ్రాసినటువంటి ప్రసంగి కానీ పరమగీత ఎందుకు ఉన్నాయి? మీ ప్రశ్న అర్థమైందా? ఎందుకంటే అదే దేవుడిచ్చిన జ్ఞానం. దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆయన చెప్పాడు, ఆయన రికార్డ్ చేయించుకున్నాడు. ఈయన పర్సనల్ లైఫ్, ఈయన వ్యక్తిగతం. ఆయన పర్సనల్ లైఫ్ను బట్టి మారవని నేను చెప్పట్లే, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవుడు రాయించుకున్నాడు. మీకు అర్థమైతే ఇప్పుడు గిద్యోనుని, సంసోనుని, యెఫ్తాని ఎందుకు యాడ్ చేశాడు విశ్వాస వీరులు అంటే, గిద్యోను చేసిన యుద్ధం ఏదైతే ఉందో, మిద్యానీయులతో యుద్ధం చేశాడు. 300 మంది తీసుకుని వెళ్ళి కొన్ని లక్షల మంది సైన్యం మీదకి కొండలు దివిటీలు తీసుకొని 300 మంది వెళ్ళి గెలవగలరా? ఆ 300 మంది ఎదురుగా నాయకుడిగా గిద్యోను స్థానంలో మనల్ని నిలబెట్టాడు అనుకో దేవుడు. ఇప్పుడు నన్ను నిలబెట్టాడు అనుకో. ఈ 300 మందిని తీసుకొని వెళ్ళి ఆ 1,00,000 మంది సైన్యాన్ని గెలిచరా అని కత్తిబుల ఆయన కొండని దివిటినిచ్చాడు. నేను నిలవబడగలనా? మీరు నిలవబడగలరా? నేనైతే పొరపాటు నిలవబడను. ఈ 300 మందికి కత్తులు, న్యూక్లియర్ రియాక్టర్లు ఇచ్చినా నిలవబడినా. వద్దు ప్రభువా, అంత సాహసం నాకు అక్కర్లేదన్న. కానీ గిద్యోను నిలవబడ్డాడు, గిద్యోను యుద్ధం చేశాడు. ఆ సిచ్యువేషన్లో ఆయన విశ్వాసాన్ని ఇక్కడ పేర్కొంటున్నాడు. మిగతా ఎంటైర్ లైఫ్ కాదు. ఆయన యెఫోదును చేయించింది, లేకపోతే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంది, చాలామంది పిల్లలు కన్నది, ఇదంతా విశ్వాసం లిస్టులోకి రాలే. ఇది ఆయన జీవితం. కానీ దేవుడి కోసం చేసినటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్లో విశ్వాసాన్ని వర్ణిస్తున్నాడు ఇక్కడ. చేర్చొచ్చా? రైట్. యెఫ్తా కూడా ఆయన కుమార్తెను బలి ఇచ్చింది, ఈ అల్లరి మూకుతో తిరగడం కానీ, ఈ తిరుగుబాటు స్వభావం, ఇదంతా ఆయన మోటుతనాన్ని, ఆయన ధర్మశాస్త్రానికి దూరంగా ఉన్న స్థితిని చూపెడుతుంది. కానీ యుద్ధానికైతే వెళ్ళాడు, యుద్ధానికి వెళ్ళి గెలవనైతే గెలిచి వచ్చాడు. ఆ యుద్ధం చేసినటువంటి సందర్భంలో ఆయన కనబరిచిన విశ్వాసం, దాన్ని గురించి ఇక్కడ ప్రస్తావన జరిగింది. తర్వాత సంసోను పర్సనల్ లైఫ్ అంతా పక్కన పెడితే ఆయన ఒక్కోసారి చేసిన కార్యాలు ఏవైతే ఉన్నాయో, చివరికి ఆయన చనిపోయేటప్పుడు
ఆ గుడి స్తంభాలు రెండింటిని పట్టుకొని మరలా ఒకసారి దేవుణ్ణి అడుగుతాడు చూసావా, ఇంత చేసి కూడా ఈ ఒక్కసారి నాకు బలాన్ని ఇవ్వని అడిగాడు చూసావా, అడిగి చనిపోయాడు కదా. ఆ సిచ్యువేషన్లో ఆయన విశ్వాసాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది. అంతే తప్ప వాళ్ళ మొత్తం జీవితం కాదు. రాయొచ్చా? రాయొచ్చు, అంతే. ఒకరు మొత్తం జీవితాన్ని బట్టి మంచోడన సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఆదాం మొదలుకొని ఎవడూ లేడు. అసలు అబ్రహాం విశ్వాసులు తండ్రి అని అనలేము ఆయన్ని, అబద్ధాలకు తండ్రి అనొచ్చు ఆయన. ఏది మొత్తం లైఫ్ని తీసుకుంటే కాదు. దేవుడు పిలిచినప్పుడు ఆయన రెస్పాండ్ అయిన విధానం విశ్వాసులకు తండ్రిగా చేసింది. కొడుకును అడిగినప్పుడు అంతకుముందు ఎవరు మరణించి తిరిగి లేవకపోయినా సరే ఇచ్చినోడు మరలా తీసుకోడు, ఆయన చంపినా మరలా ఇస్తాడు, లేకపోతే ఆయన మాట తప్పిపోతుంది కదా అని ఇంత దూరం ఆలోచించి బిడ్డనివ్వడానికి తీసుకుని వెళ్ళాడు. ఆ సిచ్యువేషన్లో ఆయన విశ్వాసం వచ్చింది. అంతేగాని కరువు వచ్చినప్పుడు ఐగుప్తుకు వెళ్ళడం, లేకపోతే భార్య మీద అబద్ధాలు చెప్పడం, లేకపోతే ఇంకొకటి ఈ సందర్భాల్లో విశ్వాస తండ్రి కాదు. పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు కనబరిచినటువంటి పరిస్థితి. భక్తులంతా అంతే. ఇప్పుడు ఏలియన్ తీసుకున్నాం అనుకో మనం, ఆయనకి సూసైడల్ టెండెన్సీ. కష్టం రాగానే ఈ కొద్దు నాకు ఈ బతుకు నేను చచ్చిపోతా ఉంటాడు. యజబెలు సవాల్ చేసింది అంతే, దూరం వెళ్ళిపోయాడు, మోకరించాడు, ప్రభు ఈ కొద్ది జీవితం తీసేసుకో అన్నాడు. అది సూసైడల్ టెండెన్సీ. ప్రభు పరిస్థితిని మార్చడం భక్తుల లక్షణం. వద్దు నాకు ఈ జీవితం అంటే సూసైడల్ టెండెన్సీ. ఏలే మంచోడా చెడ్డాడా? రోషగాడు అంటాం, కానీ రోషగాడు సూసైడల్ టెండెన్సీతో ఉన్నాడు మనకు తెలియదు కదా. భక్తులు మనలాంటి స్వభావం కలిగినటువంటి రక్తమాంసాలున్న వ్యక్తులు. అయితే పర్టికులర్ సిచ్యువేషన్లో వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ అలా ఉన్నాయి. అది విషయం. కాబట్టి దాన్ని గురించి మాట్లాడుతున్నారు, అంతేగాని మొత్తం లైఫ్ అంతా ఆమోదించినట్టు కాదు. ఇక యాకోబు విషయానికి వస్తే ఆయన్ను దేవునితో పోరాడేవాడు అన్నాడు. కానీ ఆయన పరిస్థితి ఏంటి? ఎన్ని మోసాలు ఆయన లైఫ్లో, మోసాలు పుట్టలాగా ఉంటాడు. ఆయన పేరు యాకోబు అంటే మోసగాడని. ఆ పేరుకి సార్థకం చేశాడు కూడా ఆయన. కానీ ఇశ్రాయేలు దేవునితో పోరాడేవాడు. ఎక్కడ పోరాడాడు? ఆ యబ్బోకు రేవు దగ్గర, ఆ పెనూయేలు దగ్గర. దాన్ని బట్టి ఇశ్రాయేల్, అంతేగాని మొత్తం లైఫ్ కాదు. తర్వాత ఈ ప్రశ్న అయిపోయింది. మనం ఇప్పుడు పోర్క్ మీట్ తినవచ్చా? లక్షణంగా తినచ్చు. పోర్కే కాదు, చైనాకు వెళ్ళి అన్నీ ట్రై చేయొచ్చు. నాట్ ఓన్లీ పోర్క్, ఏదైనా ట్రై చేయండి. భోజన పదార్థాలను బట్టి మనం నీతిమంతులం కాము. బయట నుంచి లోపలికి వెళ్ళేది మనల్ని అపవిత్రునిగా చేయదు. ఓకే, అలాగని సారాయి తాగమని చెప్పట్లేదు, గంజాయి తినమని చెప్పట్లేదు. ఓకే, బయట నుంచి లోపలికి వెళ్ళేది అపవిత్రుడిగా చేయదంటే గంజాయిని ట్రై చేయకండి. బయట నుంచి లోపలికి వెళ్ళేది అపవిత్రం చేయదంటే సారాయి ట్రై చేయకండి. ఓకే, కొన్ని వాటి పేర్లలోనే ఉంటాయి, ఇవి ట్రై చేయకండి అని. అది బయటలో కూడా. నేను మాట్లాడుతుంది కడుపు నిండేటువంటి భోజన పదార్థాల గురించి, జీవనాధారమైన పదార్థాల గురించి తప్ప విలాసవంతమైన మత్తెక్కించేటువంటి కాదు. మరి అవి కూడా దేవుడే చేశాడు. వాటిని కూడా దేవుడే చేశాడు. వాటిని చేసింది తాగి రోడ్ల మీద తోలడానికి కాదు, మెడిసినల్ పర్పస్గా చేశాడు వాటిని. మనం తీసుకునే చాలా మట్టుకు మెడిసిన్లో ఆల్కహాల్ ఉంటుంది. అదే ఆల్కహాల్ బ్రాందీ షాపులో కూడా అమ్ముతారు. ఆ ఆల్కహాల్ని బ్రాందీ షాపులో కొంటే తాగుడుపోతాం అవుతాం. ఆ ఆల్కహాల్ని ట్యాబ్లెట్ రూపంలో వేసుకుంటే ఆరోగ్యం కోసం వేసుకున్నట్టు లెక్క. అర్థమైందా? కాబట్టి ప్రతి పదార్థాన్ని దేవుడు చేశాడు. అది ఎప్పుడు ఎలా వాడాలో కూడా ఆ వివేచన దేవుడు మనకి ఇచ్చాడు. ఏ పదార్థం నిషేధింపదగింది కాదు. మనం క్రైస్తవులమే, ఆల్కహాల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు కదా. మనం దోశ తింటాం, మత్తెక్కుతుందా? దోశ తింటే. పెరుగు తింటాం, మత్తెక్కుతుందా? బేకరీ ఐటమ్స్ తింటాం, మత్తెక్కుతుందా? ఏంటి అంటే అదే కంటెంట్ అయినా సరే, సబ్స్టెన్స్ అదైనా సరే,
మనం తింటూ ఉన్నది తాగుతూ ఉన్నది ఇంకో ఉద్దేశంతో కాదు, కానీ బ్రాందీ షాప్ దగ్గర కొంటున్నామే ఆ ఉద్దేశం డిఫరెంట్. అదే కంటెంట్ మెడికల్ షాపులో కొంటున్నాం అనుకోండి, ఈ ఉద్దేశం వేరు. ఇప్పుడు హోమియోపతి మెడిసిన్ వాడతాం, అన్నిటినీ ఆల్కహాల్ నానబెట్టుంటాం, బేస్ ఆల్కహాల్ ఉంటుంది అక్కడ ఎక్కువ శాతం. కానీ మనం హోమియోపతికి వెళ్తుంది ఎందుకు? సారా తగ్గడానికి కాదు, మెడిసినల్ పర్పస్. ఇప్పుడు మార్ఫిన్ ఉంది, కోడిన్ ఉంది, ఈ డ్రగ్స్ ఉన్నాయి చూసారా, ఇలా ఎక్కించుకుంటారు, ఇలా పీల్చుకుంటారు కదా, వాటిని లారీ కింద పడతారు, నుజ్జు అయిపోతారు, విపరీతమైన నొప్పి భరించలేరు. అలాంటప్పుడు ఇస్తారు డాక్టర్లు ఇంజెక్షన్ రూపంలో. కానీ దాన్ని నరానికి ఎక్కించుకొని మొత్తం ఎక్కించుకున్నాం అనుకో, అది డ్రగ్ అవుతుంది, అది వ్యసనం అవుతుంది. కానీ విపరీతమైన నొప్పిలో దాన్ని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మెడిసిన్ అవుతుంది, ప్రాణాన్ని కాపాడేది అవుతుంది. దాని ఉద్దేశాన్ని మార్చినప్పుడు చెడ్డది. ఎందుకు చెప్పాను ఇదంతా? ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగవచ్చు అనగానే వీటిని ట్రై చేయకండి. మనం మాట్లాడుతున్నది జీవనాధారమైనటువంటి పదార్థాల గురించి మాట్లాడుతాం. పోరుకు తినచ్చు అంటే లక్ష్యంగా తినొచ్చు, దేవుడు చేసిన ప్రతిదీ తినొచ్చు, మీకు అంత ఓపుకుంటే ట్రై చేయండి. దీనికి బైబిల్ ఆక్షేపణ పెట్టదు. బైబిల్లో చెప్పబడినటువంటి లేవీకాండం కానీ సంఖ్యాకాండం కానీ యూదులకి, ఇస్రాయేలులకి మనం భారతీయులమే, ఇండియన్స్మే. కాబట్టి ఇకపోతే ఇస్రాయేలులకు కూడా క్రొత్త నిబంధన రాకముందు చేయబడిన నిబంధన, అది పాత నిబంధన. ఇప్పుడు వాళ్ళు కూడా క్రొత్త నిబంధనకు వచ్చారు, వాళ్ళు కూడా తినొచ్చు. నిబంధన ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్. న్యూ అంటే ఓల్డ్ ఇక్కడ చెల్లదు అని అర్థం. ఇక పరలోక రాజ్యం, ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు? ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఆయన మార్గంలో ఉన్న వాళ్ళు వెళ్తారు. తర్వాత వందనాలు అన్నయ్య. ఐఎమ్ రవి కిరణ్, గుంటూరు. చర్చెస్లో డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి. పాస్ట్ డేస్లో ఫాదర్స్, ఇట్స్ నాట్ నేమ్ జస్ట్ అంటే ఇప్పుడు పాస్టర్స్ని ఫాదర్స్ అని, రెవరెండ్ అని, లేకపోతే పాస్టర్స్ కాస్త అప్గ్రేడ్ అయ్యి ప్రాఫిట్ అని ప్రజెంట్ ట్రెండ్ ఇలా నడుస్తుంది. ఇది వాక్యానుసారమేనా అని అడుగుతున్నారు. అంటే ఇప్పుడు పేరు ముందు పాస్టర్ అని పెట్టుకున్నాం అనుకో, కొంచెం మామూలు చిన్నోడు అనిపిస్తుంది అనమాట. కొంచెం ప్రాఫిట్ జాన్ పాల్ అంటే అప్గ్రేడ్ అయ్యాను అనమాట. అలా కాకుండా రెవరెండ్, ప్రాఫిట్, జాన్ పాల్ అంటే ఇంకా హైప్ వచ్చేసింది. అలా కాకుండా అపోస్టల్, రెవరెండ్, పాస్టర్ జాన్ పాల్ అంటే ఇంకా పెరిగిపోయింది అనమాట, చాలా పెద్దోడు అని అర్థం. ఈ ముందు తగిలించుకునే వాటి కోసం అని ఎంత ఖర్చు పెడతారో తెలుసా? లోకంలో కులాలు ఎలాగైతే ఉన్నాయో చర్చిలో పాస్టర్ల పేరు ముందు ఇలా ఉంటాయన్నమాట. రెవరెండ్ అంటే ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, అపోస్టల్ అంటే ఒకలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రాఫిట్ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అలా ఉంటుంది అనమాట. పాస్టర్ ఓకే, అది కాపరే, పాస్టర్ అంటే కాపరే అంతే. లేదా బ్రదర్ అని పెట్టుకోండి, లేదా సిస్టర్ అని పెట్టుకోండి, అంతేగాని ఈ రెవరెండ్లు, ప్రాఫిట్లు, అపోస్టులు పెట్టుకున్నా అంటే వాడు దొంగ అని అర్థం, వాడికి ఏం తెలియదు అని అర్థం. జస్ట్ వాడు ఆ పదాన్ని బట్టి బోస్ట్ అవుతున్నాడు అని అర్థం, ఆ పదాన్ని బట్టి కొన్ని బెనిఫిట్స్ సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. వాక్యానికి వీళ్ళకి ఏ సంబంధం లేదు. నేను ఎవరిని అని నేను మాట్లాడే విషయాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ప్రాఫిట్స్ అవసరం లేదు, ప్రాఫిట్స్ రాసిన వాటిని అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు అపోస్టల్స్ లేరు, అపోస్టల్స్ రాసిన దాన్ని ప్రకటించే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు కావాలి. ఇప్పుడు రెవరెండ్ అంటే అది దేవుడికి మాత్రమే సంబంధించింది, పూజనీయుడు అని, దేవుడు మాత్రమే రెవరెండ్, అంతే. ఎవరికి వాళ్ళు బిరుదులు ఇచ్చేసుకున్నారు అంతే, గొప్పల కోసం. ఇది వాక్యానుసారం కాదు, మనల్ని మనమే గణపరుచుకోవడం. అది దొంగతో యేసు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందో అని అన్నాడు.
యేసు 3వ నాడు తిరిగి లేచినప్పుడు మరియతో, అమ్మ నన్ను ముట్టవద్దు, నేను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు అని ఎందుకన్నాడు? తండ్రి ఎక్కడ ఉంటాడో నా సందేహం. ఓకే, యేసు ప్రభు దొంగతో ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అన్నాడు. పరదేశ్ అంటే ఏంటి? ఇంతకీ నేను మొదటి ప్రసంగంలో ఏం చెప్పాను? ప్యారడైజ్ లాస్ట్ అన్నాను. అక్కడ ఏం చెప్పాను? ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని చెప్పాను. ప్యారడైజ్ అంటే పర్షియన్ ఎంపరర్స్, పారసీక చక్రవర్తులు ఆహ్లాదం కోసం వేసుకున్నటువంటి ఉద్యానవనాల్ని ప్యారడైజ్ అని పిలిచారు. అంటే దేనికి గుర్తంటే, ఒకడు లాజరు ఉన్నాడు, కురుపులతో నిండి ఉన్నాడు, కుక్కలు తినే తిండి కోసం ఆశపడుతున్నాడు, అడుక్కు తినేవాడు సింపుల్ చెప్పాలంటే, రోడ్డు పక్కన భిక్షగాడు. ఇంకొక వైపు ఏమో పూర్తి వ్యతిరేక దిశలో ప్రతిరోజు సుఖపడుతున్నటువంటి కోటీశ్వరుడు ఉన్నాడు ఆ రోజుల్లో. వాటి బట్టలు కూడా వర్ణిస్తాడు, సన్నటి నారబట్టలు, ఊదారంగా వస్తున్నాడు. వీడికేమో కురుపులే బట్టలు, వీడికేమో సన్నపు నారబట్టలు, వీడేమో కుక్కలతో పోటీ పడుతున్నాడు రొట్టెల కోసం, ఈయనేమో ప్రతిరోజు విందు చేసుకుంటున్నాడు. ఇది భూమి మీద సిచ్యువేషన్. ఒక్కసారి చనిపోయారు, ఆఫ్టర్ డెత్, మరణానంతరం రివర్స్ అయింది, ఇటు ఇటు అయింది. వీడేమో అడుక్కు తినే దగ్గరకు వచ్చాడు గోటుతో నీళ్ళిమ్మని, ఈయనేమో తన అబ్రహాం రమ్మను ఆనుకునే దగ్గరకు వచ్చాడు, అంత నెమ్మది పొందే స్థలానికి వచ్చాడు. యేసు ప్రభు ఏం చెప్తున్నాడు అంటే, ఈ వ్యక్తి అక్కడ పరదేశం రాయబడింది, లాజరు వెళ్ళింది అంటే ఒక ఎంపరర్కి ఎలాంటి స్థితి ఉంటుందో, ఒక చక్రవర్తి ఎలా సేద తీరుతాడో అలా సేద తీరే దగ్గరికి వెళ్ళాడు. అది యేసు ప్రభు చెప్పారు. ఇక్కడ నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావంటే, ఇక్కడ సిలువ మీద ప్రాణం పెడతావు, సిలువ మీద చచ్చిపోతున్నావు కదా, ఈ మరణం తర్వాత నువ్వు ఎక్కడ ఉంటావంటే అలాంటి చక్రవర్తులు ఉండాల్సినటువంటి స్థానంలో ఉంటావు. భూమితో పోలీసు మాట్లాడుతున్నాడు ఆయన. ఈ వ్యక్తి దొంగలాగా చనిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తాడు? అలాంటి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు, మరణానంతరం అలాంటి స్థితికి వెళ్తాడు. దేన్ని బట్టి వెళ్తాడు? యేసు ప్రభువుని అంగీకరించాడు కాబట్టి వెళ్తాడు. అంటే యేసు ప్రభువునే ఆయన ఆ స్థితి ఇచ్చాడు ఆ వ్యక్తికి. ఓకే, కానీ మన వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని చనిపోయిన తర్వాత తాత్కాలికంగా పరదేశంలో ఉంటాం, ఆ తర్వాత కంప్లీట్గా పరలోకం వెళ్తాం. అదొక రైల్వే స్టేషన్ లాంటిది, వెయిటింగ్ లాంజ్ లాంటిది. వీళ్ళు అరాకొర జ్ఞానాన్ని అంతా ఉపయోగించారు. 2-3 సందర్భాల్లో తప్ప పరదేశ్ అనే పదప్రయోగం జరిగింది. దాని వర్ణన మనకు వర్ణించబడలే. ఏంటి అది, ఎక్కడ ఉంటుంది, ఏం జరుగుతుంది చెప్పలే. పదప్రయోగం మాత్రమే 3 సార్లు జరిగింది అంతే. 3 సార్లు పదప్రయోగం జరిగింది తప్ప అది ఏంటి, ఎలాగుంటుంది అనేది చెప్పలే. మిగతాదంతా మనం ఊహించాం. సింపుల్గా ఏంటంటే ఆ పదం ప్యారడైజ్, పరదేశు అనేటువంటి ఆ పదం ఏంటంటే ఉన్నతమైన లోకం, శ్రేష్టమైన లోకం. చక్రవర్తులు ఎలాంటి భోగాలు అనుభవిస్తారో, పాపం కాదు, అలాంటి స్థితి. ఇక్కడ ఎలాంటోడైనా యేసు ప్రభువుని అంగీకరిస్తే అలా వెళ్తాడు, అలాంటి స్థితిలో ఉంటాడు అనేటువంటి మెసేజ్ మనకి ఇస్తుంది. పరదేశం, పర అంటే మనది కాదు, దేశం అంటే ప్రాంతం అని. పరదేశం అన్న పరలోకం అన్న రెండు కూడా మరణం తర్వాత ఉండేటువంటి విషయాలు. అవి మరణానికి ముందు మనకు తెలియదు, చెప్పినా అర్థం కాదు. ఎందుకంటే మరణం తర్వాత ఉండే విషయాలు మరణానికి ముందు మనకు అర్థం కావు. కాబట్టి యేసు ప్రభువు ఏమన్నాడు? నన్ను అంగీకరించా కాబట్టి నీ స్థితి ఎలా ఉండబోతుంది, అది ఏంటో ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు. ఇకపోతే ఆయన అమ్మ నేను తండ్రి వద్దకు వెళ్ళలేదు కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదని యేసు ప్రభువు అన్నాడు అని అంటే అది ప్రధాన యాజకుడి భాష. ప్రధాన యాజకుడి భాష. ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు చాలా పవిత్రంగా వెళ్తాడు. ఎవరు ముట్టుకోరు ఆయన సపరేట్గా ఒక్కడే వెళ్తాడు. ఆయన వెళ్ళి ఆ రక్తాన్ని అక్కడ అర్పించి అంగీకరించబడి రిటర్న్ వచ్చిన తర్వాత మరలా ప్రజల పాపాలకి రక్తాన్ని తీసుకుని వెళ్తాడు, మరలా వస్తాడు. అప్పుడు మిగతా వాళ్ళందరూ తగలొచ్చు ఆయన. ఈ మధ్యలో ఆయన ఎవరు తగలకూడదు. దానికి గుర్తుగా నేను ఇంకా తండ్రి వద్దకు వెళ్ళలేదు. ఆయన యాజకత్వం చేసి ఆయన రక్తాన్ని పట్టుకొని నిజమైనటువంటి గుడారంలోకి ఆయన ప్రవేశించాడు అనే దానికి గుర్తుగా చెప్పబడింది.
సెలువు మీద చెప్పినటువంటి సందర్భానికి ఆయన పునరుద్ధారుడైన తర్వాత చెప్పిన సందర్భం వేరు సందర్భాలు ఇవి. ఒకటి సెలువు మీద చెప్పాడు చనిపోకముందు, ఇంకొకటి తిరిగి లేచిన తర్వాత చెప్పాడు. మనకు అవి పక్కనే కనిపించవచ్చు, కానీ చాలా దూరం ఉంది రెండింటికి. అది విషయం. రెండు వేరు సందర్భాలు అవి. తర్వాత వదనాలన్న అపోస్తుల కార్యములు 14:22. నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటుని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు నెరవేర్చునని చెప్పి ఇతని గురించి సాక్ష్యం ఇచ్చెను. ఇక్కడ ఈ ప్రశ్న ఏంటి? ఓకే, ఆయన బాలుడుగా ఉండగానే ఇతని గురించి సాక్ష్యం ఎలా ఇచ్చాడు? నా ఇష్టాలని నెరవేరుస్తాడని. ఓకే, రెబ్కా గారికి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. ఆవిడ ప్రసవ దినాలు సమీపించాయి. విపరీతమైన బాధ అయిపోతుంది, కడుపులో నొప్పి వస్తుంది ఆవిడకి. నొప్పి వస్తుంటే దేవుని సన్నిధికి వెళ్ళింది. ఏం జరగబోతుంది, చనిపోతానేమో అనేటట్టుగా అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, అమ్మ నీ కడుపులో 2 జనపదాలు ఉన్నాయి, 2 జనపదాలు ఉన్నాయి, 2 పిల్లలు పుట్టబోతున్నారు. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు. అసలు పుట్టలేదు కదా, ఎలా తెలుసు? ఆయన దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు. ఇస్కరియోతు యోధ యేసుప్రభుని అప్పగిస్తాడని యేసుప్రభుకి ఎప్పుడు తెలుసు? సెలక్షన్ నేనే చెప్పాడు. నేను మీ 12 మందిని ఏర్పాటు చేస్తున్నాను, మీలో ఒకడు సాతాను. యేసుప్రభు మనిషిని అంతరంగాన్ని ఎరిగినవాడు, హృదయాంతరంగాలు తెలిసినవాడు. కాబట్టి మనిషిని గురించి ఆయనకు సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. ఆయనకు తెలియాల్సింది ఏముంటుంది మన గురించి? 139 కీర్తనలో భక్తుడు అంటాడు, మాట నా నాలుగు రాకమునిపే దాని అంతాన్ని తెలిసిన దేవుడివి. ఇప్పుడు నేను ప్రసంగం ఎక్కడ ఫినిష్ చేస్తాను నాకు ఇప్పుడు తెలియదు, ఆయనకు తెలుసు. నా దినములలో ఒకటైనను కాకమునిపే నా దినాలన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను. ఇంకా పుట్టి ఒక్కరోజు కూడా కాలే, ఈ ముందే మొత్తం చివరి రోజు ఎక్కడో అంతా ఆయన గ్రంథంలో లిఖించుకున్నాడు. అదే విషయం. ఆయన సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తివంతుడు. తర్వాత అదే ప్రశ్న రాశారు యోహాను సువార్త 20:17లో, యేసు మరియతో నన్ను ముట్టవద్దు, నేను తండ్రి వద్దకు పోలేదు అని చెప్పి 20:27లో తోమా గారితో చేయి చాచి నా ప్రక్కన ఉంచి అవిశ్వాసమే కాక విశ్వాసమై ఉండుము అని చెప్పాను. ఒకరితో ముట్టవద్దని ఒకరితో ముట్టు అని చెప్పుట సరిగ్గా అర్థం కాలేదు, దయచేసి వివరించగలరు. మరియతో నన్ను ముట్టవద్దని చెప్పింది పునరుద్ధానుడైన ఆ మొదటి రోజు. తోమాతో నా గాయాల్లో వేలు పెట్టమని చెప్పింది అప్పటికే 2 సార్లు కనిపించాడు ఆయన. అప్పటికే 2 సార్లు కనిపించాడు. తర్వాత తోమా ఉన్నప్పుడు కనిపించినప్పుడు చెప్పిన మాట అది. చాలా టైం గ్యాప్ ఉంది అక్కడ. ఒకే సందర్భం కాదు అవి, కానీ ఒకే అధ్యాయంలో ఉన్నాయి. ఓకే, ఒకే సందర్భం కాదు కానీ ఒకే అధ్యాయంలో ఉన్నాయి. వచ్చడానికి చాలా గ్యాప్ ఉంటుంది. తర్వాత స్త్రీలు సంఘములో బోధన చేయకూడదు అని బైబిల్లో వ్రాయబడింది. కానీ నేటి సంఘాలలో స్త్రీలు ఎక్కువగా బోధిస్తున్నారు. పురుషులు మానేసి స్త్రీలు వారే ఎక్కువగా వాక్యం చెబుతున్నారు. వెరీ గుడ్. దీన్ని భ్రష్టత్వం అంటారు. ఏమంటారు దీన్ని? భ్రష్టత్వం అంటారు దీన్ని. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. నా ప్రజల విషయమై నేనేమందును, బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించువారు. దేవుడు అంటున్నాడు, బాలురు వారిని ఏలుచున్నారు, స్త్రీలు వారిని బాలురు వారిని బాధ పెట్టుచున్నారు, స్త్రీలు వారిని ఏలుచున్నారు. నా ప్రజలారా, మీ నాయకులు త్రోవను తప్పించేవారు. ఎవరు నాయకులు ఇక్కడ? బాలురు, స్త్రీలు కదా. ఇది భ్రష్టత్వం, ఇది శాపానికి సంబంధించింది. ఈరోజు ఉదయాన్నే
ఈరోజు మార్నింగ్ వచ్చింది కదా మెసేజ్, మన ఛానల్లో ఉంటుంది చూడండి. బాలురు స్త్రీలు నాయకులైతే అనే టైటిల్తో వచ్చింది, దాన్ని చూడండి. ఇదే దాని మీద ప్రసంగం చేశాను. దీన్ని భ్రష్టత్వం అంటారు. ఎందుకు బోధిస్తున్నారు ఇప్పుడు స్త్రీలు అంటే, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి. వీళ్ళకి ఏదో ఆత్మ వచ్చింది, ఏదో ప్రేరేపణ వచ్చింది కాదు, సోషల్ మీడియా వచ్చింది కాబట్టి. పాపం వీళ్ళు ఏమనుకున్నారంటే ఏదో సినిమాలో నటించాలనుకుంటారు, పొరపాటున వేసుకొని నమ్ముకున్నారు, అవకాశం మిస్ అయిపోయింది. అక్కడ ఎందుకు నటించడం అని ఇక్కడ నటించడం స్టార్ట్ చేశారు. ఏడ్చి ప్రార్థన చేసినట్టు, పరవశించి ఆరాధన చేసినట్టు, అంతా ఓవర్ యాక్షన్ అంతే. ఒక దైవజనుడు ఏమంటాడు అంటే, ఆరాధన చేసేటువంటి పెదవులకి లిప్స్టిక్ ఎందుకు అని అడుగుతాడు. మంచి ప్రశ్నే కదా. ఆరాధన చేసే పెదవులకి లిప్స్టిక్ ఎందుకు అని అడుగుతాడు. అవును, ఎందుకు? ఈవిడ వాక్యం చెప్పాలనుకుంది, అసలు చెప్పకూడదు, అయినా సరే ఇంకా తప్పదు, వర్స్ట్ కేస్ సినారియో తీసుకుందాం, సరే చెప్పు. బైబిల్ ముందు వేసుకొని ప్రిపేర్ కావాలి ముందు రోజు కదా. కానీ ముందు రోజు ఏం చేస్తారంటే బ్యూటీ పార్లర్కి వెళ్తారు, స్ట్రైట్నింగు, కర్లింగు, ఐబ్రోసు, ఏంటేంటో చేసుకొని వస్తారు ఆ వేదిక మీదకి. వాక్యం చెప్పడానికి బైబిల్ ప్రిపేర్ కావాలి, కానీ ఇంత హంగామా దేనికి అంటే ఏదో ఉంది కదా. ఇప్పుడు పాటలు పాడుతున్నారు, ఒకప్పుడు పాటలు యేసుప్రభు మీద పాడేవాళ్ళు, ఇప్పుడు పాటలు ఏంటంటే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది, నాకు పెళ్లి కొడుకు ఎవరు వస్తారు, నాకు పెళ్లి కొడుకు అట్టు ఉండాలి, నా భర్త ఉండదు అని ఒకటి పాట పడితే ఇంకొకటి నాకు పెళ్లి కూతురు కావాలి, నా పెళ్లి కూతురు అంటే. అంతే, మన దరిద్రం కాకపోతే మనం కూడా అంతే అడ్జస్ట్ అయిపోయాం. వీళ్ళెందుకు వాక్యం చెప్తున్నారంటే, వాక్యం ఏం చెప్పట్లేదు, వీళ్ళు కథలు చెప్తారు, మోటివేషన్ స్టోరీ చెప్తారు, ఏంటంటే చెప్తారు. ఎందుకు అంటే సోషల్ మీడియా వచ్చింది కాబట్టి, పాపులారిటీ వచ్చింది కాబట్టి. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి చెప్తాను, చాలా జాగ్రత్త వినండి. ఇంతకుముందు ఏంటంటే మనం పాట పెట్టుకొని పాట వినేవాళ్ళం, పాటలో ఆ పదాలు, ఆ భావం, దాన్ని వినేవాళ్ళం పాటని. ఇప్పుడు ఆ అదృష్టాన్ని దూరం చేసి ఏం చేశారు అంటే, ఒక ఆవిడ వస్తుంది స్క్రీన్ మీదకి, ఆవిడ బీచ్లో తిరుగుతుంటుంది, అడవుల్లో తిరుగుతుంటుంది, గాల్లో చేతులు ఊపుతుంటుంది, ఎటంటుంటుంది అనమాట. ఇప్పుడు నాకు అనుమానం ఏంటంటే, బ్యాక్గ్రౌండ్లో పాటను వినాలన్నా లేకపోతే స్క్రీన్ మీద ఆవిడని చూడాలన్నా తెలియదు. కాసేపు అలా చూడడం, ప్రభు వద్దు ప్రభు మళ్ళీ చూడడం, ఇదే పరిస్థితి అయిపోయింది. అంటే ఇంత స్క్రీన్ మీద తనే ఉంది, బ్యాక్గ్రౌండ్లో ఏమో ప్రభు పరిశుద్ధుడు గొప్పడు అని అక్కడ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. కానీ ఆవిడేమో లిప్స్టిక్ వేసుకొని చాలా హంగామా ప్రదర్శిస్తుంది. ఆయన పరిశుద్ధుడని వినాలన్నా ఈవిడ నిజంగానే నాకొక్కడికే ఇలా అనిపిస్తుందా, లేకపోతే మిగతా వాళ్ళు, నాకు అర్థం కాదు. అందరు కూడా అట్టే అనిపిస్తుందా? నాకు కింద కామెంట్లు వస్తాయి, ఒరే నువ్వు అసలు పాస్టవేనా, అలా చూడొచ్చా అని కింద కామెంట్ వస్తుంది. మరలా మీరు గమనిస్తున్నారా పాటలు ఎలా మారిపోయాయో? పోనీ ఒక కుర్చీలో కూర్చొని పాడితే మర్యాద ఉంటుంది, కుర్చీలో కూర్చోదు. అలా బీచ్లో ఒక గుర్రాన్ని వేసుకొని గుర్రాన్ని నడిపించుకుంటూ పాడుతుంది. డ్యూట్ సాంగులు వచ్చాయి, మధ్యలో రీమిక్స్ మరలా ఇలా ఇలా చూసారా? డ్యాన్స్ కూడా వచ్చింది, డ్యాన్స్ వచ్చింది, మీరు చూసారు లేదా? డ్యాన్స్ కూడా వచ్చింది, డ్యాన్స్ వేస్తున్నారు. పాటలు కూడా డ్యాన్స్ వేసేదానికి అనుగుణంగా రాస్తున్నారు. నేను అదే అంటున్నాను, అదే ప్రశ్నార్థకం. ఎందుకంటే మొత్తం అన్ని పొట్టగొడుగులాగా అవే తయారయ్యాయి, ఎక్కడికి వెళ్ళినా ఇదే పరిస్థితి. ఇంకొక విషయం ఏంటి చెప్పమంటారా? ఏ చర్చిలో అయితే పాస్టర్ అమ్మ మోడర్న్గా ఉంటుందో ఆ చర్చి డెవలప్ అవుతుంది. నిజం. ఏ చర్చిలో అయితే పాస్టర్ గారి కూతుర్లు కొంచెం మోడర్న్గా ఉంటారో అది డెవలప్ అవుతుంది. ఎందుకు అవుతుందో సీక్రెట్ నాకు అర్థం కావట్లేదు, మీకేమైనా అర్థమైతే. ఇది భ్రష్టత్వం. ఇకపోతే యెజబెలు ఆత్మ, ఇది యెజబెలు మాత్రమే భర్తను పక్కన పెట్టి నువ్వు కాస్త పక్కన ఉండి నేను చూస్తా, డీలింగ్ చేస్తా అని చెప్పి నాబోతుని కీర్తిశేషం చేసింది కదా. అలాగే యెజబెలు ఆత్మ ఇది, భర్తను పక్కన పెట్టి ఈవిడెక్కి ఈవిడ చేసే ఓవరక్షణ అంతా ఎంత ఉంటుందో. ఏం వాక్యం చెప్తారు వాళ్ళు? ఏముంటుంది? బోధించే ఆ బాధ్యతని పురుషుడికి ఇచ్చాడు, గృహాన్ని పరిపాలన చేసేది స్త్రీకి ఇచ్చాడు. లేదా స్త్రీలను నడిపించవచ్చు, చిన్నపిల్లలను నడిపించవచ్చు,
సంఘంలో మిగిలినటువంటి పరిచర్యలు చేయొచ్చు, కానీ బోధించేది పురుషుడికి ఇచ్చాడు. ఇన్ డీటెయిల్గా నేను దీంట్లో చెప్పాను, ఉదయం వచ్చిన మీటింగ్ మెసేజ్లో చెప్పాను, మీరు వినండి ఇన్ డీటెయిల్డ్గా. అధ్యక్షుడు ఉంటాడు కానీ అధ్యక్షురాలు లేదు సంఘంలో. 1 తిమోతి పత్రిక 3వ మీరు చూడండి. మళ్ళీ పరిచారకురాలు ఉన్నారు అదే అధ్యాయంలో. అధ్యక్షురాలు లేదు, అధ్యక్షుడు అంతే. స్త్రీ నాయకత్వం చేసినట్టు మనం క్రొత్త నిబంధనలో చూడం. క్రొత్త నిబంధనలు ఎవరు కూడా స్త్రీ నాయకత్వం చేయలే. అపోస్తలుల్లో 12 మంది పురుషులే తప్ప ఒక్క స్త్రీ కూడా లేదు. యేసుప్రభు 70 మందిని ఇద్దరిద్దరిగా పంపించారు తప్ప ఒక్క స్త్రీని కూడా పంపించలే. కానీ అలా వెళ్తున్న వాళ్ళకు పరిచర్య చేశారు స్త్రీలు. ఈరోజు వాళ్ళే సంఘాన్ని నడిపించడం, ఇంక ఏం చేయలే, ఏం మాట్లాడలేవు, అంత దారుణం అయిపోయింది. సరే బోధించావు కానీ ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళ నుండి ఆ అనుభూతి అయినా రావచ్చు కదా ఇక్కడికి. మరలా రారు. ఎంత టీనేజ్లో ఉంటారు వాళ్ళు, వచ్చి వాక్యం చెప్తుంటారు. టీనేజ్లో ఉండి వాక్యం చెప్తుంటారు. ఇంకా తప్పదు, వాళ్ళ నాన్న పాస్టర్, వాళ్ళు పెద్ద చర్చి, మనం వినాలి, వేరే ఆప్షన్ లేదు. అంతే, పాపులారిటీ పిచ్చి ఇదంతా. తర్వాత ఏంటంటే వాళ్ళు కూడా ఎందుకు ఎక్కిస్తారంటే, ఆ పాస్టర్ గారు ఎందుకు ఎక్కిస్తారంటే, ఇలా మన అమ్మాయిని పదే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటే కెమెరాకి ఏ అమెరికా సంబంధం వస్తుంది అనేటువంటి యావ. అంతే కదా, సెలబ్రిటీని ఎవరు చేసుకుంటారు? అమెరికా సంబంధమే చేసుకుంటుంది. కాబట్టి ఈ అమెరికా సంబంధాలు వస్తాయి అనేటట్టు వీళ్ళు కూడా ఎర్రవేయడం, అంతే. అలా తయారైపోయింది పరిస్థితి. తర్వాత జాన్ పాల్ గారికి వందనాలు. ప్రారంభ శకంలో అపోస్తలులు అన్యులకు పరిశుద్ధ దేవుని ఎలా పరిచయం చేశారు, యేసును గూర్చి ఎలా ఒప్పించగలిగారు, చేతిలో బైబుల్ లేదు కదా తెలుపగలరు. మంచి ప్రశ్న అడిగారు. అంటే ఆ రోజు బైబుల్ లేదు కదా, యేసుప్రభుని గురించి ఎలా వాళ్ళు ఒప్పించారు? వాళ్ళు ఒప్పించలేదు. మార్కు సువార్త 16వ అధ్యాయము 19-20 వచనం. ఈలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యను. యేసు ప్రభు వెళ్ళిపోయాడంట, పరలోకమున ఆసీనుడైపోయాడు. 20 వచనం. వారు బయలుదేరి, అపోస్తులు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచూ ఉండెను. ఆమేన్ అని రాయబడింది. వీళ్ళు వాక్యాన్ని అంతటా బోధించడం ప్రారంభించారు. ఆ వాక్యాన్ని ఎవరు స్థిరపరుస్తున్నారంట? ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంటనే జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యాన్ని స్థిరపరుస్తున్నాడు. చెప్పినటువంటి మాటని ఆయన వెనకనే సూచక్రియ జరిగించడం ద్వారా వాళ్ళ మనసులో ముద్రించబడింది. ఎలా ముద్రించబడింది ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం. ఈ 3వ అధ్యాయంలో ఈ పేతురు యోహానులు ఒక దేవాలయం బయట కూర్చున్నటువంటి ఒక కుంటివాడిని బాగు చేశారు. వాడు వీరి వైపు చూడగానే పేతురు అన్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు నామములో లే అని చెప్పగానే వాడు దిగ్గును లేచి నిలబడ్డాడు, గంతులు వేశాడు. దీన్ని చూసినటువంటి అందరూ ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోతే చూడండి, ఎక్కడి నుంచి చదివినిపిస్తానంటే 11వ వచనం నుంచి. వాడు పేతురును యోహానును పట్టుకుని ఉండగా, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 11 నుంచి. వాడు పేతురును యోహాను పట్టుకుని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. ఒక్కడికి స్వస్థత, అందరూ ఆశ్చర్యపోయారు, విస్మయం ఉంది. సొలొమోను తన మంటపంలో ఉన్న వారి ఎదుగు గుంపుగా పరిగెత్తి వచ్చారు. పేతురు దీన్ని చూసి ప్రజలతో ఇట్లా, నేను ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? అద్భుతం కదా. కుంటివాడిని అలా పట్టుకోగానే దిగ్గుమని లేచాడు. ఈరోజు ఎట్లా వేస్తారు చెప్పండి? ఆడే పుట్టుకుంటాడు కాదు, వీల్ చైర్లో వస్తాడు, ఇంత పెద్ద తెల్లటి కట్లు కట్టుకుంటాడు. ఎందుకని? కాలు విరిగిందని మనకు తెలియాలి కాబట్టి. లోపల విరిగుంటుంది, పోవడం నాకు తెలిసి. అలా తీసుకొని రాగానే అక్కడ తీసుకొచ్చి నడవాలని ఉందా, ఇంకే వాడికి ఏమనిపిస్తుంది? కాలు లేనివాడికి నడవాలని అనిపిస్తుంది. ఏదో ఒక ప్రశ్న, నడవాలని ఉందా? వీడు కూడా పరిగెత్తాలని ఉందా? సరే లే అనగానే 2 అవి తీసేసి అలా లేచి అలా నిలబడతాడు. కొంచెం అలా 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 పరిగెత్తి ఆ చేతులు పైకి ఎత్తాడు. అంత డ్రామా, జస్ట్ డ్రామా కదా. యేసు ప్రభు అలా వీల్ చైర్లో వచ్చిన వాళ్ళని కట్లు కట్టుకున్నా బాగా చేసింది. పుట్టుకుంటే ఎప్పుడైనా చూసారు మీరు? అంత ఉంటుంది కాలు, అలా 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 ఊగులాడుతుంటుంది.
అక్కడ రాయబడుతుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉంటుందంటే అది 6వ వచనం. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వాని పాదముల చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. అక్కడ ప్రాసెస్ చూసారా? వెంటనే ఇన్స్టంటేనియస్గా జరిగింది. ఇది వెంటనే పుట్టుకుంటాడు వాడు. తర్వాత వాడు దిగ్గున లేచి, స్ప్రంగ్ అప్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. దిగ్గున అంటే అది ఎలా పాసిబుల్ అవుతుంది? దీన్ని అద్భుతం అంటారు. వాడు నడుచుచూ గంతులు వేస్తూ ఎలా పాసిబుల్ అవుతుంది? కానీ మనోళ్ళు మాత్రం ఎంత డ్రామా ప్లే చేస్తారంటే మళ్ళీ పుట్టుకుంటూ వాడా కాదు. అలా అద్భుతం చేస్తే వాళ్ళందరూ ఈ పేతురు యోహాను వైపు చూస్తూ ఉంటే పేతురు అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలీలారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? వీడిని చూసి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మరి ఎవరు చూసి ఆశ్చర్యపోవాలి? నజరేయుడైన యేసు నామములో అన్నారు వాళ్ళు. మీరేం చేశారు? ఆ నజరేయుడైన యేసుని సిలువకి అప్పగించారు. ఆ నజరేయుడైన యేసు ఎంత బలవంతుడో తెలియక మీరు సిలువెక్కించారు. ఆయన ఎంత బలవంతుడు అంటే ఈ పుట్టుకుంటూ వాడి కాళ్ళు ఇచ్చిన బలవంతుడు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎంత అపరాధంలో ఉన్నారు, ఎంత ప్రమాదంలో ఉన్నారో. ఈరోజు దేనికి చప్పట్లు కొడుతున్నారంటే వాడు పరిగెడుతుంటే కాదు, నజరేయుడైన యేసు నామములో ఇదంతా జరిగింది. కానీ ఆయన్ని మీరేమనుకుంటున్నారు? కాబట్టి మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి బలం ఇచ్చినట్టుగా మీరెందుకు మా తట్టు తేరి చూస్తున్నారు? మేము చేసినట్టుగా, మా భక్తి చేసినట్టుగా, మా శక్తి చేసినట్టుగా ఎందుకు మా తట్టు చూస్తున్నారు? ఈరోజు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చిన తర్వాత స్వస్థత వచ్చిందంట. ఇది మామూలు ప్రేరాయలు కాదంట, 1,00,000 మంది చేత ప్రార్థన చేసిన ప్రార్థన నూనె అంట. అంటే భక్తి అంతా వీళ్ళదే, శక్తి అంతా వీళ్ళదే. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత జరిగిందంటే ఇది. అమ్మగారి 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పాల్గొములు పొందిన తర్వాత వచ్చిందంటే ఇది. అంటే పొరపాటును కూడా యేసు ప్రభు చూడకుండా యేసు ప్రభు చేశాడేమో అని అనుకుంటారని కాదు. మేము 40 రోజులు ఉంటే దాంట్లో మీరు పాల్పంపులు పొందితే జరిగింది ఇది. ఎంత తేడా వచ్చింది కదా. ఇలా ప్రకటించారు. వాళ్ళకు వెనువెంటనే యేసు ప్రభు సూచక్రియలు చేయడం, దాన్ని అపోస్తులు తీసుకొచ్చి నజరేయుడైన యేసు దీన్ని చేశాడు అని చెప్పడం. అలా స్థిరపరచబడింది వాక్యం. వాడు సమాజంలో తిరిగిన రోజులో క్రీస్తే గణపరచబడ్డాడు. ఆయన చేశాడు ఇది, ఆయన చేశాడు ఇది. వీడి కాళ్ళు ఇచ్చిన ఆయన కాలంలో మేకులు కొట్టించుకున్నాడంటే మా పాపం ఎంత నీచమైంది. మేము కదా సమ్మతించి కేకలు వేశాం. అలా స్థిరపరచబడింది ఆ రోజు. ఈరోజు ఏం చేస్తున్నామో మనకే తెలియదు. తర్వాత ఓకే అయిపోయా. పక్కన పెట్టేసుకుంటాం. ఓకే, క్రిస్మస్కి కొరియోగ్రఫీ చేయవచ్చా? క్రిస్మస్కే కాదు, ఖాళీగా ఉన్నప్పుడు కూడా కొరియోగ్రఫీ చేయకూడదు, ఎప్పుడు చేయకూడదు. దానికి మనకు సంబంధం ఏంటి అసలు? క్రిస్మస్ అదే అయింది. క్రిస్మస్ అంటే అదే అయిపోయింది. క్రిస్మస్కే కాదు, అసలు కొరియోగ్రఫీకి క్రైస్తవానికి సంబంధమే లేదు. మానరు. మానితే క్రైస్తవులు ఎందుకు అవుతుంది? తర్వాత సాతాను పుట్టు గురించి ప్లీజ్ క్లారిఫికేషన్ ఇస్తారా? ఎందుకంటే వాడు గర్జిన్ సింబలే కోపంతో తిరుగుతున్నాడు. వాడు అంత కోపంతో ఉన్నాడు. వాడు గురి మనల్ని పరలోకం తీసుకెళ్ళాలని. పరలోకంలో పాపులు చోట్లేదు కదా. అలాంటప్పుడు యోబు విషయంలో పరలోకంలో దేవునితో ఎలా మాట్లాడాడు సాతాను? దేవుడు తన భక్తులు కూడా ఎందుకు అర్థం కాడు? ఆయన నాకు కొన్ని అర్థం కాలేదు. ఓకే, కోతి సిద్ధాంతం చార్లెస్ డార్విన్ ఫార్ములాని తీసుకువచ్చింది 400. ఓకే, నాకు అర్థమైంది చెప్తున్నాను, ఇది నాకు అర్థం కాలేదు. ఒకటి, పరలోకంలో పాపులకు చోట్లేదు. అలాంటప్పుడు సాతాను ఎందుకు వెళ్ళాడు? వీడు పరలోకంలో ఉండడానికి అది వెళ్ళింది. వీడి పనే మోసపరచడం, వీడి పనే అబద్ధం చెప్పడం, వీడి పనే
శోధించడం. వీడి డ్యూటీ అది. వీడు రిపోర్ట్ చేయాలి అక్కడికి వెళ్ళి. వీడు రిపోర్ట్ చేయాలి. వీడు పరలోకంలో ఏదో ఉండడానికి కాదు, అక్కడికి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఇదంతా ఎంతవరకు జరుగుతుంది? యుగాంతం వరకే జరుగుతుంది. ఆ తర్వాత వాడు మనతో పాటు శాశ్వతంగా నరకానికి వస్తాడు. చెప్తున్నా మీకు, ఆ తర్వాత శాశ్వతంగా వాడు నరకంలోకి వెళ్ళిపోతాడు. ఈలోపు వాడు డ్యూటీ చేస్తున్నాడు వాడు, అంతే డ్యూటీ. ఇకపోతే దేవుడు తన భక్తులు కూడా ఎందుకు అర్థం కాడు? వెరీ గుడ్. ఆయన అర్థమైతే దేవుడు కాడు. ఎందుకంటే మన తలంపుల కంటే ఆయన తలంపులు భూమికి ఆకాశానికి ఎంత ఉన్నాయో అంత ఎత్తులో ఉన్నాయి. అంత ఎత్తులో ఉన్నాయంటే ఆయన అర్థమవుతాడా మనకి? డిఫరెన్స్ చూసారా? మన ఆలోచనలు ఎక్కడ ఉన్నాయంటే భూమి మీద ఉన్నాయి, ఆయన ఆలోచనలు ఆకాశం మీద. ఎంత డిఫరెన్స్ ఉంది కదా. సో ఆయన మనకు అర్థం కాడు. అర్థమైతే దేవుడు కాడు. ఆయన ఏం చేస్తున్నాడో మనకు అర్థమైతే, ఆయన ఏంటో మనకు అర్థమైతే ఆయన దేవుడు కాడు, నాలాంటోడు అవుతాడు, కాస్త నాకంటే పెద్దోడు అవుతాడు. ఆయన ఏం చేస్తాడో నాకు అర్థం కాడు, అర్థం కావు. ఆయన దేవుడు. మనదంతా చిన్న మెదడు, అంతే, అంత మెదడు. మనకేం అర్థమవుతుంది ఆయన గురించి తెలియదు. మనకు 100 సంవత్సరాలు, ఈ 100 సంవత్సరాలు గట్టిగా ఓపిక పడితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదన్నట్టు మాట్లాడుకోవచ్చు. మనకి ఇప్పుడు అర్థం కాడు ఆయన. తర్వాత కోతి సిద్ధాంతం చార్లెస్ డార్విన్ ప్రతిపాదించాడు. ఇది సాతాను పని అన్నట్టుగా చెప్పాను. ఓకే, ఇండియాలో మంకీని గాడ్గా ఎందుకు చూస్తున్నారు? నన్ను మీరు ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, నేను ఇరుక్కోను. తర్వాత అమ్మో చాలా గట్టిగా రాశారు ఎవరో, నాకు అర్థం కాలేదు ప్రశ్న. అన్నయ్య వందనాలు. దుర్బోధలు బోధిస్తున్న సంఘంలో వారి చేత బాప్తిసం పొందితే ఒకవేళ వారి బాప్తిసం కరెక్టేనా అన్నయ్య? చర్చి పేరు మోర్మనిజము, చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్ డే సైన్స్, మోర్మనిజం. మరలా బాప్తిసం తీసుకోవాలా? ఒకవేళ తీసుకుంటే ఎవరి దగ్గర ఎలాంటి బోధ చేసే వారి దగ్గర తీసుకోవాలి? కొంచెం వివరించు. అంటే ఒక తప్పుడు సిద్ధాంతాన్ని బోధిస్తున్న చర్చలో బాప్తిసం తీసుకుంటే చెల్లుతుందా? చెల్లుతుంది. ఎందుకంటే బాప్తిసం అన్నది ఇచ్చే వ్యక్తికి సంబంధించింది కాదు, తీసుకునే వ్యక్తికి, దాన్ని అంగీకరించే దేవుడికి మాత్రమే సంబంధించింది. ఇచ్చే వ్యక్తి సాక్ష్యం చెప్పి లేదా మాటలు చెప్పి ముంచి లేవనెత్తడానికి తప్ప అంతమించిన వేరే పాత్ర రాదు, వేరే ప్రాముఖ్యత లేదు. తీసుకునే వ్యక్తికి దేవుడికి మాత్రమే సంబంధం. అయితే ఇచ్చే వ్యక్తి ఏం చెబుతాడో దాన్ని నమ్ముతాడు తీసుకునే వ్యక్తి. ఒకవేళ ఇచ్చే వ్యక్తి సరైన బోధ చేయలేదనుకో యేసు ప్రభు గురించి, వాడు తీసుకున్న బాప్తిసం కూడా చెల్లదు, అది బాప్తిసం కాదు. కాబట్టి సరిగ్గా బోధించే వాడి దగ్గరకు వస్తే సరిగ్గా మనకు విషయం అర్థమయ్యేటట్టు చెబుతాడు కాబట్టి సరిగ్గా బాప్తిసం తీసుకోవచ్చు. కానీ ఒకవేళ నిజంగా యేసు ప్రభు పాపల రక్షకుడు, నా పాపాలు క్షమిస్తాడు, నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన అని కనుక నమ్మి బాప్తిసం తీసుకొని ఉంటే ఏ చర్చలో అయినా చెల్లుతుంది. ఒకవేళ ఇప్పుడు మీకు విషయం అర్థమైతే మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటే, అవునో కాదో అంటూ తచ్చెట్లాడుతూ ఉంటే అంత ఇబ్బంది పడకండి. తెలిసినటువంటి వ్యక్తి, ఓకే ఈ వ్యక్తి దగ్గర తీసుకుంటే బాగుంటుంది, ఈ చర్చలో తీసుకుంటే బాగుంటుంది అంటే మరొకసారి తీసుకోండి, మీ మనస్సాక్షి దోషారోపణ కోసం మాత్రమే. అర్థమైందా? తర్వాత ఆర్గాన్ డొనేషన్ వాక్యానుసారమేనా? మన దేహంలో ఏ అవయవమైనా మనం ఇబ్బంది పెడితే దాన్ని పెరిగివేయమని వాక్యం చెబుతుంది కదా. ఆర్గాన్ డొనేషన్ని ఈ వాక్యంతో సరిపోల్చవచ్చా? కాదు. మన దేహంలో ఏదైనా అవయవం ఇబ్బంది పెడితే దాన్ని నరికివేయమన్నది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్. అంటే పాపాన్ని కాదనుకునే విషయంలో, చేయకుండా ఉండే విషయంలో ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్ళండి కానీ పాపాన్ని చేయకండి, అది దాని కాంటెక్స్ట్. అంతేగాని ఒరిజినల్గా కట్ చేసుకోమని కాదు. అయితే ఆర్గాన్ డొనేషన్ అన్నది వాక్యం దాకా వెళ్ళాల్సినంత విషయం కూడా కాదు. చచ్చిపోయిన తర్వాత ఎటు కూలిపోతాం, చనిపోయిన తర్వాత ఎవరికి పనికిరాం, ఎటు కూలిపోతాం. అదే మన అవయవాలు ఇంకొకరికి పనికి వస్తున్నాయంటే లక్షణంగా చేయొచ్చు. మనం బ్లడ్ డొనేట్ చేస్తాం కదా, రక్తం ఇస్తాం కదా, అది ఆర్గాను. బ్లడ్ అనేది లిక్విడ్ ఫామ్లో ఉన్న ఆర్గాను. ద్రవరూపక అవయవాన్ని రక్తం అంటాం, అది ఆర్గానే. బ్రతికున్నప్పుడే ఆర్గాన్ డొనేషన్ చేసినప్పుడు చనిపోయినప్పుడు చేయకూడదా? మొత్తం అన్నీ చేయొచ్చు. లిక్విడ్ ఫామ్లో అంటే కాదు, సాలిడ్ ఫామ్లో అన్నీ చేయొచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఆదికాండం 3. అయితే తోట మధ్య ఉన్న చెట్టు ఫలమును గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియో వాటిని ముట్టకూడదనియో చెప్పినది సర్పంతో
ఆదాము హవ్వలు ఎందుకని వెంటనే చనిపోలేదు? వెరీ గుడ్. ఈ ప్రశ్న మంచి ప్రశ్న. ఎందుకని వెంటనే చనిపోలేదు? బైబుల్ 3 రకాల మరణాలను గురించి చెప్పింది. బైబిల్లో మరణం అనగానే 3 రకాలు. ఒకటి ఫిజికల్ డెత్, 2 స్పిరిచువల్ డెత్, 3 సెకండ్ డెత్, రెండవ మరణం. ఫిజికల్ డెత్ అంటే ఈ శరీరం నిర్జీవంగా పడిపోవడం. స్పిరిచువల్ డెత్ అంటే దేవుడికి దూరం కావడం. సెకండ్ డెత్ అంటే నరకంలో పడడం. ఇప్పుడు దేవుడు అక్కడ ఏం చెప్పుంటాడు? స్పిరిచువల్ డెత్ చెప్పుంటాడు. నిదానంగా ఫిజికల్ డెత్ వచ్చి ఉంటుంది కదా. దేవుడు మాట ఏమి అబద్ధం కాదు. కాబట్టి ఎప్పుడైతే వాళ్ళు పాపం చేశారో వెంటనే సపరేట్ అయ్యారు దేవునికి. చెట్టు దగ్గరికి వెళ్ళి దాక్కున్నారు. ఎక్కడ ఆదాము అంటే రానటువంటి పరిస్థితి, భయపడ్డాను అంటున్నాడు. ఇది సపరేషన్, అది స్పిరిచువల్ డెత్. ఇకపోతే ఎప్పుడైతే వాళ్ళు అది తెంపారో వెంటనే మరణం ప్రారంభమైంది, సావు ప్రారంభమైంది. ఉదాహరణకి ఒక వ్యక్తికి మరణశిక్ష విధించారు. 2026 డిసెంబర్ 31వ తారీఖు ఇన్ని గంటలకి మరణశిక్ష అని రాశారనుకో, దాని మీద ఈ వ్యక్తిని జైల్లో పెడతారు. ఈ మొత్తం అంతట్లో ఆ వ్యక్తి దేనికోసం ఎదురు చూస్తున్నాడు అంటే చావు కోసమే ఎదురు చూస్తున్నాడు. బ్రతికినట్టేం కాదు. వాడిని చూసి ఎవరు సంతోషపడరు. చావుకు నియమించబడ్డాడు, ఆ దారిలో ఉన్నాడు. ప్రాణము తీసి దోషము కట్టుకొనిన వాడు గోతికి పరిగెత్తుతున్నాడు, అట్టి వాణిని ఎవరూ ఆపకూడదు అంటాడు సామెతల గ్రంథంలో. ప్రాణము తీసి దోషం కట్టుకున్నవాడు గోతికి పరిగెత్తుతున్నాడు, అట్టి వాడిని ఎవరూ ఆపకూడదు అంటే అర్థం ఏంటంటే, ఎవరైనా మర్డర్ చేస్తామనుకో మనం బ్రతికే ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో అది డిసైడ్ అయిపోయింది. నరుని రక్తం చిందించు అనే రక్తం నరుని వల్లే చిందించబడుతుంది. వాడు ఆన్ ది వే టు టూమ్ అంటే సమాధికి వెళ్ళడానికి, గ్రేవ్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. మనకు తెలియకపోవచ్చు, వాడికి అర్థమైపోతుంది. ఆ మరణ భయం వెంటాడుతూ ఉంటుంది వాడిని. ఈ మొత్తం వాడు బ్రతికున్నా సరే వాడు చనిపోయిన వాడి కిందనే లెక్క. అయితే రోజులు కొంచెం ఆలస్యం అవుతాయి. అలా ఇక్కడ ఏంటంటే వెంటనే మరణం అనే లక్షణం స్టార్ట్ అయింది. అలా 930 సంవత్సరాలకి చనిపోవాల్సి వచ్చింది. అంతకుముందు మరణం అనేది లేదు అసలు. మరణం అనే ప్రాసెస్ స్టార్ట్ అయింది. బాడీలో మరణానికి సంబంధించిన సంకేతాలు ప్రారంభమయ్యాయి. వయసు పెరగడం ప్రారంభమైంది. అది మరణమే అనేటువంటి వ్యక్తికి 930 బ్రతికినా 1030 బ్రతికినా అది భయంకరమైన విషయం. అది మరణం ప్రారంభమైంది. మొదట దేవునికి ఎడబాటు, స్పిరిచువల్ డెత్, తర్వాత ఫిజికల్ డెత్ స్టార్ట్ అయింది. అది ఇకపోతే పాస్టర్ గారు ఆదికాండం 3వ అధ్యాయం ప్రకారం సమస్త సృష్టిని వివరించి ఉన్నది. అపోస్తలుల గారు 3:5 ప్రకారం దేవతల వలె ఉందని ప్రస్తావన వచ్చి ఉన్నది. ఆదికాండం 3:5 వలె దేవతలు ఎవరు, వారిని ఉద్దేశించి చెప్పబడినది దయచేసి వివరించవలసిందిగా కోరుచున్నాను. వెరీ గుడ్. అంటే అక్కడ మీరు దేవతల వలె ఉంటారు అని అన్నాడు కదా. ఇంతకు దేవతలు ఎవరు? ఆ దేవత వలె ఉంటారు అనే దాని పైన ఏముందంటే, మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరుగుతారు, మంచేదో చెడేదో మీరే డిసైడ్ చేసుకుంటారు, ఆయన మీద ఆధారపడాల్సిన అక్కర్లేదు. ఉదాహరణకి నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే సేనాధిపతిని అన్నాడు అనుకో ఒక వ్యక్తి. అంటే అర్థం ఏమని, ఈయన కాసేపు కిరీటం పెట్టుకుని అక్కడ కూర్చొని, కాసేపు అక్కడ చుట్ట పెట్టుకొని మంత్రిలా కూర్చొని, కాసేపు అక్కడ కత్తి పట్టుకొని నిప్పుతాడని అర్థం కాదు. ప్రతి డెసిషన్ నేనే తీసుకుంటా అని అర్థం. పాయింట్ అర్థమైందా? నేనే మంత్రిని, నేనే రాజుని, నేనే మంత్రిని, నేనే సేనాధిపతిని అంటే అర్థం 3 ఉద్యోగాలు ఒకేసారి చేస్తున్నాడని కాదు. మొత్తం నేనే అని. నేనేం చెప్తే అదే. నాకు చెప్పే మంత్రి లేడు, నన్ను పరిపాలించే నాయకుడు లేడు, ఎవరితో నేనే చేయగలను, ఏదైనా చేయగలను. తన సార్వభౌమత్వాన్ని తెలియజేసేటువంటి స్టేట్మెంట్ అది. అలాగే మీరు మీ కన్నులు తెరవబడతాయి, మీరు మంచి చెడ్డలు ఎరిగిన వారి వల్లే దేవతలాగా తయారవుతారు. అంటే దేవుడు చెప్పే దాని మీద డిసైడ్ కావాల్సిన అక్కర్లేదు. మీకు మీరే డిఫైన్ చేసుకుంటారు ఏది మంచి ఏది చెడు అన్నది. మీ సొంత నిర్ణయాలు ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే మీకు స్వాతంత్రం వస్తుంది. ఆయన మీకు అక్కర్లేదు. ఇక అది దేవతల వలె ఉంటారు అన్నది. అంతేగాని ఇక మిగతా దేవతలని అర్థం కాదు. సార్వభౌమ అధికారం మీకే వస్తుంది అని అంటున్నాడు. తర్వాత యెషయా గ్రంథం 54:1-5
సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురు అని యెహోవా సెలవిచ్చుతున్నాడు. విడవబడింది ఎవరు? నిన్ను సృష్టించిన యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరికి భర్త? వెరీ గుడ్. ఇక్కడ సంసారి అంటే మనం ఆదికాండంలోకి వెళ్తే సంసారి అంటే శారమ్మ, విడవబడింది అంటే హాగరు. ఓకే, సంసారి శారమ్మ, విడవబడిందంటే హాగరు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడు? సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు. సంసారి పిల్లలు ఎవరు? ఇశ్రాయేలు 12 గోత్రాలు. విడవబడిన దాని పిల్లలు అంటే నో, అన్యజనులు, నిబంధనకు సంబంధం లేనటువంటి వ్యక్తులు మనమే. అంటే రానున్న రోజుల్లో ఇశ్రాయేలీలు కంటే కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో విపరీతమైనటువంటి వ్యక్తులు పరలోకానికి వస్తారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇశ్రాయేల్ ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టచ్చు, ఆ 12 గోత్రాలు. కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఎంతమంది ఉన్నారు? వీళ్ళంతా విడవబడిన దాని పిల్లలు, అంటే అన్ని జనులు. అది దాని అర్థం. తర్వాత నిన్ను సృష్టించిన యెహోవా నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన ఎవరికి భర్త? భర్త అంటే మనం ఇండియన్ కాంటెక్స్ట్లో ఒక మంగళసూత్రం కట్టేవాడని కాదు. భర్త అంటే భరించేవాడు అని. భర్త అనే ఆ వ్యుత్పత్తార్థం అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి వచ్చే ఎటిమాలజీ ఏంటంటే దానికి భరించేవాడిని భర్త అంటారు. ఇప్పుడు బాధించేవాడిని కదా, భరించేవాడిని భర్త. అంటే ఇశ్రాయేల్ జాతిని భరిస్తున్నాడు ఆయన. నిన్ను భరించేది నేనే, ఆ కోణంలో భర్త అన్నాడు. అంతేగాని ఈ ఫిజికల్ రిలేషన్ కాదు అది. వెరీ గుడ్. అయిపోయాయి. ఇంకేమైనా చీటీలు ఉన్నాయా? అన్నీ అయిపోయాయి. సరే, ఎవరైనా వచ్చి ఒక 2 పాటలు పాడి కొంచెం బ్రేక్ తీసుకొని చెప్పండి. కాని మాట అంటే ద్రోహులారా అన్నాడు. చెప్తాను. ద్రోహులారా అన్నాడు. మేము మీ కొరకు ఈ బండలో నుంచి నీళ్లు రప్పించాలనా అన్నాడు. ఆ బండలోంచి నీళ్లు రప్పించింది దేవుడు, వీళ్ళు కాదు. దేవుడు క్రెడిట్ని వీళ్ళ ఆ ఖాతాలో వేసుకుంటారు. ద్రోహులారా, మేము ఈ బండలోంచి మీకోసం నీళ్ళు రప్పించాలనా అన్నాడు. ఆ బండలోంచి నీళ్ళు రప్పించి దేవుడైతే మేము అని పెట్టుకున్నాడు. ఆ బండలోంచి నీళ్లు తాగినంత కాలం ఇశ్రాయేలీలు మోషే మాకు నీళ్ళు ఇచ్చాడు, మోషే మాకు నీళ్ళు ఇచ్చాడు, మోషే మాకు నీళ్ళు ఇచ్చాడు. ఇచ్చింది మోషే కాదు, దేవుడు ఇచ్చాడు. అయినా సరే దేవుడు నీళ్ళు ఎందుకు ఇచ్చాడంటే వాళ్ళకి అవసరం కాబట్టి ఇచ్చాడు. ఓకే, మేము అన్నది కాని మాట. దేవుడికి రావాల్సినటువంటి ఘనతను వాళ్ళు తీసుకున్నారు. ఇకపోతే దేవుని ప్రజలైన వారిని వీళ్ళు ద్రోహులారా అనాల్సిన అవసరం ఏంటి? అనకూడదు. తెలీదు మనకి. సాతాను మనకు ఎందుకు శత్రువు అంటే మనకు తెలియదు. అదే అంటున్నాను, మనకు తెలియదు. అక్కడ వ్రాయబడిన కోణం ఏంటంటే పాపానికి సాతాను శోధన కారణం, వీళ్ళు అవిధేయత కారణం అనే కోణం రాయబడింది తప్ప సాతానుకు ఎందుకు మన మీద కోపం అంటే మనం ఇప్పుడు ప్రకటన 12లో చూసాం. అదేంటంటే అక్కడ ఓడిపోయాడు, ఇక్కడ పడదవేయబడ్డాడు కాబట్టి మన మీద క్రోధం పెట్టుకున్నాడు. కారణం ఏంటంటే మనం ఆయన పిల్లలం కాబట్టి. ఇప్పుడు మనకు ఎవరి మీద కోపం ఉంది, కోపం ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాం. అంటే మనం చేస్తామని కాదు, జరిగేది ఇది. ఈ పిల్లల్ని చంపడం ద్వారా ఏంటంటే వాళ్ళను కృంగదీయడం. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని అది గెలవలేకపోయింది. అయితే యేసు ప్రభు రక్తమిచ్చి కొన్నటువంటి సంఘాన్ని కనుక అది వేధిస్తే, అది బాధిస్తే, సంఘం కోసం ప్రాణం పెట్టిన ఆయన మీద పంతం తీర్చుకోవడం, అందుకని కోపం. మనకు ఉన్నటువంటి ప్రకటన 12వ అధ్యాయంలో ఉన్నటువంటి కారణం అది. మిగిలినటువంటి కారణం ఏంటో మనకు తెలియదు, మనకు బైబిల్లో చెప్పబడలే. బైబిల్లో చెప్పబడలే, అంతేనా? కల్పించింది. అవును అవును. నేను పాపినని ప్రార్థన చేయకూడదా? ఓకే, పాపి అని ప్రార్థన చేయకూడదా లేకపోతే చేయకూడదు అని చెప్తున్నారు, అంతేనా?
ఓకే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు అంటే అన్ని జనులకు కాదు, క్రైస్తవులకు రాస్తున్నాడు. ఈ పత్రికని క్రైస్తవులకి పత్రిక రాస్తున్నాడు. 7వ వచనం నుంచి, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనం పాపము లేని వారమని చెప్పుకునే యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యము ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకునే యెడల ఆయనను అబద్ధీకులుగా చేయవారగదము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. ఇక్కడ ఏమన్నాడు అంటే, మనం పాపం చేయలేదు, మనలో పాపం లేదంటే మనల్ని మనం మోసపరుచుకుంటున్నాం, మనం ఆయన్ని కూడా అబద్ధీకులుగా చేస్తున్నాం. నిజమే, ఆయన రక్షణ మనలో ఉంది, ఆయన రక్షణ మనలో ఉంది. ఇది ఏ రక్షణ? ఉచితముగా మనల్ని రక్షించాడు. ఆయన ఉచితముగా రక్షించాడు. మనం గుండె మీద చేయబెట్టుకొని నాలో పాపం లేదు అనే పరిస్థితి లేదు. గుండె మీద చేయబెట్టుకొని మనలో పాపం లేదు అనే పరిస్థితి లేదు. పాపం అనేది నిరంతరాయంగా మన హృదయం నుంచి బయటకు వచ్చేటువంటి విషయం. ఒక ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది. అయితే ఈ మొత్తంలో మనకున్న ధైర్యం ఏంటంటే, ఆయన మన కోసం ప్రాణం పెట్టాడనే ధైర్యం. మీకు ఉదాహరణ చెప్తాను. రోమీయులు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఒక పోలిక పోలుస్తాడు. ఆ పోలికను చదివేకంటే ముందు నేను చెబుతాను, అదేంటో చెబుతాను. రోమీయులు ఒక వ్యక్తిని శిక్షించేటువంటి శిక్షల్లో హీనాతిహీనమైన ఒక శిక్ష ఏంటంటే, ఉదాహరణకి నన్ను శిక్షించాలనుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే, ఒక చనిపోయినటువంటి కళేబరాన్ని, ఒక వ్యక్తి మృతదేహాన్ని నా వెనకాల వీపు కట్టేస్తారు, నా చేతులు ఇలా కట్టేస్తారు, నన్ను విప్పుకోలేకుండా వెనకాల ఒక మృతదేహాన్ని కట్టేస్తారు, నాకు శవాన్ని కట్టేస్తారు. అలా కట్టేసినప్పుడు ఏమవుతుందంటే, నేను నడుస్తాను కదా, బరువైనా సరే నడుస్తూనే ప్రయాణం చేస్తూనే ఉండాలి. కూర్చున్నా లేచినా ఏం చేసినా సరే మొత్తానికి ఆ కళేబరం నా మీద ఉంటుంది. అది కుళ్ళిపోతుంది. ఫస్ట్ రోజు ఫ్రెష్గానే ఉంటుంది, గంటలు గడిచే కొద్దీ, రోజులు గడిచే కొద్దీ ఉబుకుతుంది, పగులుతుంది, నీసు గారుతుంటుంది, విపరీతమైన వాసన వస్తుంటుంది. వీడికి మాత్రం కంటిన్యూస్గా ఉంటుంది అది. కానీ బయట వాళ్ళకి వాడు అలా పక్కకి వెళ్ళగానే వాసన పోవచ్చు, వాడు ఇంకా అలా తిరుగుతూ ఉంటాడు. వీడు విప్పుకునేదానికి లేదు, ఎవడు విప్పేదానికి వీలు లేదు. అది శిక్ష. వీడికి కంటిన్యూస్గా ఆ స్మెల్ వస్తూనే ఉంటుంది. ఎంత నరకం అంటే అది వర్ణనాతీతం. అవునంటారు కాదంటారా? వర్ణనాతీతం. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకొని రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము ఎక్కడి నుంచి చదువుతాను నేను? 15 నుంచి చదువుతాను చూడండి. ఆయన స్ట్రగుల్, ఆయన పోరాటం ఎలాగుంది 15 నుంచి చదువుతాను చూడండి. ఏలైనగా నేను చేయునది నేను ఎరుగను, నేను ఇచ్చయించున్నది చేయక ద్వేషించున్నది చేయుచున్నాను. నేను ఏదైతే అనుకుంటానో దాన్నే చేస్తాను తిరిగి నుంచి అని మాట్లాడుతున్నాడు. ఇంకేమంటున్నాడు 16, ఇచ్చయింపన్నది నేను చేసిన యెడల ధర్మశాస్త్రం శ్రేష్టమైనదంటూ ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుతున్నది, కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దాన్ని చేసిన యెడల దాన్ని చేయనది నా యందు నివసించు పాపమే కానీ ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదని ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రం ఉన్నదని ఆనందించున్నాను, కానీ వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచున్నది. అయ్యో, నేను ఎంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఆయన శరీరం నుంచి ఆయన విడిపించడం ఏంటి? ఇప్పుడు నన్ను ఎవరో పట్టుకున్నారనుకో, విడిపించండి అంటే వాడిని నన్ను సపరేట్ చేసి అయిపోయింది. నా శరీరం నుంచి నన్ను విడిపించండి అంటే దాని అర్థం ఏంటి? ఎలాగైతే రోమిలు వేసే శిక్షలో ఈ వెనకాల కట్టబడినటువంటి ఆ డెడ్ బాడీ నుంచి నన్ను విముక్తుని చేయండి, కంటిన్యూస్గా వాసన వస్తుంది, ఆ నీసు భరించలేకపోతున్నాను,
దాన్ని విడిపించండి అని ఎలా మొర్ర పెడతారో, వాళ్ళు ప్రాధేయపడతారో, ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? నా శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏమైంది పౌలు అంటే ఆయన అంటున్నాడు, నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేస్తున్నాను. ఏమనుకున్నాడు? మంచి చేద్దామని. జరిగేదేంటి? చెడు. నేను ఇచ్చయించేది కాకుండా ఇచ్చయింపనిది చేస్తున్నాను నేను. ఆ మొత్తంలో ఆయన ఏం కనుక్కున్నాడు? వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవంలో ఉన్న పాప నియమునకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది అంటున్నాడు. చెరపట్టడం అంటే వాడిని బలవంతంగా చెరపడతాం కదా, వాడికి హక్కులు ఉండవు, వాడికి స్వేచ్ఛ ఉండదు. ఇక పాప నియమం ఒకటి లోపల ఉంది, అది నన్ను చెరపట్టేసింది. దాని కంట్రోల్లో నేను ఉన్నాను. నేనేమనుకుంటే అది చేయలేకపోతున్నాను. ఏమనుకుంటారు? మంచి చేద్దామని. జరిగేదేంటి? చెడు. అంతేనా? మనం ఏం చేద్దాం అనుకుంటాడు, క్వైట్ ఆపోజిట్లో చేస్తాం. చెప్తాం అనమాట, ఒరే నీకు బుద్ధి ఉందా లేదా, చర్చికి వెళ్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, ఎలా చేసేవారు ఆ పాడు పని అంటాం. సరిగ్గా ఒక నెలకి అదే గీతలు వచ్చి నిలబడతాం మనం. గమనించారా? అందుకే పుసుక్కుమని సలహాలు ఇవ్వకండి. ఎందుకంటే ఆ గీత ఎంత దూరంలో మనకు తెలీదు. నిజంగా పక్కన వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చానా, ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. ఎందుకన్నా నా రోజు అనవసరంగా, ఎందుకంటే మనకు తెలియదు. మనకు ఒక సర్కిల్ ఉంటుంది, అది కనపడి సావదు. వాడు దొరికాడు కదా అని అందరం పొలోమని పడిపోయి అసలు బుద్ధి ఉందా లేదా నువ్వు అలా వీళ్ళ చెడామడా అనేస్తాం కదా. సరిగ్గా నెలకే అక్కడ వచ్చి నిలబడతాం. ఏం చేయాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు, ఏం అడగాలో తెలియదు. అవునా? మనకు తెలీదా? ఇట్టి మరణానికి లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? ఈ శరీరం ఉన్నంత కాలం ఈ నీసు వాసన భరించాలి. అంతే. ఇది పోయిన రోజు ఎస్ అనొచ్చు, ఇది ఎప్పుడు పోతుంది? సో పరిశుద్ధంగా బ్రతకాలన్నటువంటి మన అంతరంగ పురుషుడికి పాపాన్ని అమితంగా ఇష్టపడి ఈ బాహ్య పురుషుడు జత చేయబడి ఉన్నాడు. వీడేమో పాపలు కుళ్ళిపోతుంటాడు, వీడేమో పరిశుద్ధత కావాలని ఈ నీసును భరించుకుంటూ చివరిదాకా సమాధి దాకా రావడం అన్నది చిన్న విషయం కాదు. అది అనుభవించేవాడికి తప్ప పక్కనోడికి తెలియదు. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, నేను పాపని క్షమించనొచ్చా? అనకపోతే ఎంత ప్రమాదమో తెలియదు మనకి. అదే పని నేను ప్రార్థన చేస్తే అదే పని మీద అంటారు, ప్రభు తెలుసు కదా నా పరిస్థితి ఏంటి తెలుసు కదా అని అదే పని మీద. ఎందుకంటే ఆ నీసు వాసన అంత భయంకరంగా ఉంటుంది. ఎవడు విడిపిస్తాడు అంటాడు చూడండి అక్కడ 25వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసున్నై ఉన్నాను. శరీర విషయంలో ఏమో పాప నియమానికి దాసుని, మనసు విషయంలోనేమో దైవ నియమానికి. దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన నన్ను ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు కదా, ఆ ప్రేమను బట్టి ధైర్యమే తప్ప నాకు నా పర్ఫార్మెన్స్ను బట్టి ధైర్యం లేదు ఇక్కడ. దాన్నే వరం. ఇది దేవుని వరమే, మన క్రియలు కాదు ఇవి, ఆయన వరం. ఉచితమైన నీతి అని రాయబడి ఉంటుంది 3వ అధ్యాయం రోమీయుల రాసిన పత్రిక. ఉచితమైన నీతి. ఒకసారి చదివి వినిపించినది అర్థం కాదు మనలో చాలామందికి. చూడండి 23వ వచనం, 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అందరిలో మనం ఉన్నామా? డౌట్ ఏం లేదు కదా. అందరిలో మనం ఉన్నాం, పొందలేకపోతున్నాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితం, ఫ్రీ. నేనేదైనా చేసి రక్షణను సంపాదించుకుంటే అప్పుడు నేను కాలు ఎగరేయచ్చు. ఉచితం, ఫ్రీకి ఇచ్చాడు అంతే, నువ్వు సంపాదించలేవని. చనిపోయేంత వరకు ప్రభువా నన్ను క్షమించడం తప్ప. చార్లెస్ స్పర్జన్ మాట అంటాడు, క్రైస్తవ నీతి అంటే ఏంటంటే నేను ఎప్పటికీ నీతిమంతుని కాదు అని గుర్తించడమే నీతి. నేను ఎప్పటికీ మంచివాడిని కాదు అనడమే నీతి. అక్కడ ఒక అర్థం ఉందనుకోండి.
ఇక్కడ నిలబడి ఇలా చూసుకున్నాను కాబో ఏమున్నా నేను అనిపిస్తాను. నాకు కొంచెం 2 అడుగులు ముందుకేసాను అనుకో ఇది ఏదో అనిపిస్తుంది. ఇంకా 4 అడుగులు ముందుకేసాను అనుకో ఏంది అసలు ఇది అనిపిస్తుంది. అద్దానికి దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు మనం నచ్చం. ఇంకా బోతద్దం పెట్టి చూసుకున్నాం అనుకో చీచి అనిపిస్తుంది. నిజం. అద్దం అబద్ధం చెప్పదు, నన్నుగా చూపెడుతుంది. అందుకే అద్దానికి దూరంగా ఉండి చూసుకోవాలి. కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయినా ఉంటాయి. దగ్గరికి వెళ్ళాలకు ఉన్న కాన్ఫిడెన్స్ అంతా సర్వనాశనం కదా. దేవుడికి దగ్గరగా వచ్చే కొద్దీ అంత నీచత్వం బయటకు వస్తుంటాం. మనకి క్రీస్తుకి ఎంత దగ్గరకు వస్తామో అంత నీచత్వం బయటపడుతూ ఉంటుంది. ఆయన దూరం ఉన్నాను అనుకో నేనేం చేశాను, వాడికి అప్పుడు 10,000 కొట్టను వీడికి అంతే కదా అనే ఉంటుంది. దగ్గరకు వచ్చే కొద్దీ ఏ మంచితనం కనిపించదు. ఏ మంచితనం కనిపించకపోవడమే క్రీస్తులో ఎదుగుతున్నామని అర్థం. లేదు కొన్ని చూసుకొని మనం బోస్ట్ అవుతున్నామంటే అతిశయపడుతున్నామంటే ఆయన అర్థం కదా. మనకి ఏ మంచితనం లేని మనల్ని ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. అప్పుడు ఆరాధన స్టార్ట్ అవుతుంది. ఇంత ప్రేమించావా అని. ఏ క్వాలిఫికేషన్ అయినా ఉండి ఆయన ప్రేమించుంటే కనుక నేను ఫలానా విధంగా ఉన్నాను కాబట్టి ఆయన ప్రేమించాడు అనుకుంటాం. ఏమీ లేదు, ఏ క్వాలిఫికేషన్ లేదు. అదే విషయం. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణానికి లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని కేక వేసి వెంటనే అంటున్నాడు, నేను మనసు విషయంలో దేవుని నియమానికి, శరీర విషయంలో పాప నియమానికి అమ్మబడి ఉన్నాను. క్రీస్తు యేసు ద్వారా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు. యేసు ప్రభు అనే ధైర్యం తప్ప ఏ ధైర్యం లేదు. కాబట్టి చనిపోయేంత వరకు ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అంతే. నేను పాపిని అన్నది తీసివేస్తే క్రీస్తును ఆరాధించడానికి పాయింట్ ఎక్కడ? దేన్ని బట్టి ఆరాధిస్తావు? నేను పాపిని అనే ఎలిమెంట్ని తీసివేస్తే పక్కకి ఇక క్రీస్తును ఆరాధించడానికి పాయింట్ ఏంటి? అంతే. అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోతానని. భ్రష్టుడు ఎందుకు అవుతాడు ఆయన? మీ పాయింట్ అర్థమవుతుందా? ఆయనకు రక్షణ ఉంది కదా, భ్రష్టుడు అవ్వడం ఏంటి అసలు? ఏం మాట అది? ఆయన అంత మాట అనొచ్చా? ఏంటి అపోస్తలుడైన పౌలు భ్రష్టుడు అవుతాడా? కాడా? అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడనో అన్నది ఆయనే రోమీయులకు రాసిన పత్రికలో. మనం ఏమంటున్నాం? జాన్ పాలన్న పాపం చేస్తాడా అని అంటున్నాం. జాన్ పాలన్న కాదు, అసలు పాలే దేశం. మనుషులమే చనిపోయేంత వరకు, సమాధిలో పడేంత వరకు, ఈ శరీరం ఉన్నంతకాలం, లోకంలో ఉన్నదంతయో చర్చిలో కూడా, లోకం అంటే అందులో చర్చ్ ఉంది కదా, చర్చిలో కూడా కదా, శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. శరీరాశ ఎంతకాలం ఉంటుంది? శరీరం ఉన్నంతకాలం. నేత్రాశ ఎంతకాలం ఉంటుంది? నేత్రాలు లేకపోయినా ఉంటుంది కదా. జీవపడంబం ఎంతకాలం ఉంటుంది? జీవించి ఉన్నంతకాలం ఉంటుంది. నాకుంటుందా? మీకుంటుందా? జస్ట్ కవరింగ్ అంతే. మనం ఇక్కడికి వచ్చింది దేనికంటే క్రీస్తుని బట్టి మరొకసారి ధైర్యం తెచ్చుకోవడానికి అంతే. మన ధైర్యం ఏంటంటే ఆయన ప్రాణం పెట్టాడు. అంతకు మించి ఇంకొక అతిశయించే కారణం లేదు. క్రీస్తుని బట్టి అతిశయిస్తున్నాం. ఇంకా ఏ ధైర్యం మనకు లేదు. కాబట్టి ఒకవేళ నెక్స్ట్ మినిట్లో నేను చనిపోతున్నానుగా ఈ క్షణంలో మరలా ప్రార్థన చేస్తాను. ఏది బాప్తిసం తీసుకునే రోజు ప్రార్థన చేశాను, ప్రభువా పాపినని, అది మరలా రిపీట్ చేస్తాను ఇప్పుడు. ఏది నెక్స్ట్ మినిట్లో పోతానంటే ఒప్పుకోవాల్సిందే అంతే. ఇంక వేరే ఆప్షన్ లేదు. ఒకవేళ నేను పాపాలను ఒప్పుకునే స్థితి లేదు అంటే కనుక మనకు అర్థం కదా సువార్త. ఏమని అదే అన్న, మనము రక్షించబడ్డాం. ఇశ్రాయేలుని ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. రక్షించబడ్డారు వీళ్ళు. అడుగడుగున రాలిపోయారు. చివరికి ఇద్దరు వచ్చారు అటువైపుకి. రక్షించబడ్డారు. అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని తీర్చి ఇటువైపు తీసుకొచ్చాడు.
అందరు రాలిపోయి ఎదురు వచ్చారు అటువైపుకి. అంటే వీటన్నిటిని బట్టి మనకు తీర్పు ఉంటుందని తర్వాత తీర్పు అన్నది మన పర్ఫార్మెన్స్ని బట్టి ఉండదు. అంటే మనం రక్షింపబడి కూడా ఇప్పుడు చేస్తున్నాయి, ఒకవేళ మనం తెలియక చేసినా కానీ వీటన్నిటిని బట్టి మనకు ప్రతిఫలం ఉంటుందా తర్వాత మన క్రియలను బట్ట ఆ, మనం యేసు ప్రభువును అంగీకరించక ముందు పాపాన్ని చేసినప్పుడు ఒకలాంటి అనుభూతి పొందుంటాం. నేను తెలివైనోడిని, నేను సుఖపడుతున్నాను, నేను సంపాదిస్తాను, ఇలా ఒకలాంటి అనుభూతి ఉంటుంది. వన్స్ యేసు ప్రభువుకి వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. పక్కన వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, మనం ఒప్పించబడతాం, ఆయన ఒప్పుకోడు. మీకు ఒక మాట చెప్తాను, అంటే ఒప్పుకున్న తర్వాత కూడా తర్వాత చెప్తాను, అక్కడికి వస్తున్నాను. ముసురు దినమున కారు నీటి బిందువులు ఎలాంటి ఇబ్బందిని కలుగజేస్తాయో, గయ్యాలితోడి కాపురం కూడా అలాగే ఉంటుంది. దాని బదులు అరణ్య భూమిలో ఉండడం మేలు అంటాడు. ఎందుకంటే అంతమంది చేస్తున్నాడు. మరి సొలొమోను మాటి మాటికి ముసురు దినాన్ని నీళ్ళు గారుతున్నాయి అనుకో, అది టప్పి అనబడిన ప్రతిసారి ఏంటి నా దరిద్రం అనేది అనిపిస్తుంటుంది. అది కారకూడదు, కారినప్పుడల్లా మనకు అవమానం అనిపిస్తుంటుంది. అలాగే పదే గొడవ చేస్తున్నాను ఇంట్లో, ఏమవుతుంది? చిరాకు వచ్చేస్తుంది, ఏంటో తట్టుకోలేం కదా. భార్య అంతగా గొడవ చేస్తే అలా ఉంటే, మనం పాపం చేసినప్పుడు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కదా, ఆయన ఒప్పుకుంటాడా? గొడవ ఎలాగ ఉంటుంది తెలుసా? వాడికి మాత్రమే తెలుసు. ఇంత గొడవ పెట్టుకొని వాడు సాహసించి ఇంకొక పాపం చేస్తున్నాడు అంటే వాడికి దండేసి దండం పెట్టచ్చు. అది చేసి కూడా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వాడు ఆస్వాదించలేడు, పాపాన్ని ఆస్వాదించలేడు. ఆ గొడవ ఎక్కువ అవుతుంది, ఒప్పుకునేదాకా ఎక్కువ అవుతుంది. వన్స్ ఒప్పుకున్న తర్వాత మరలా అందులో పడలేడు. పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఆస్వాదిస్తాం. ఇది విషయం. క్రైస్తవుడి జీవితం అంటే ఇదే యుద్ధం. స్పిరిచువల్ వార్ఫేర్లో ఉంటాడు. ఎవడి యుద్ధం వాడికి తెలుసు. ఎలాంటి వాళ్ళు? నేను అదే అంటున్నా, పరలోకానికి వెళ్తున్నది మనము మన పర్ఫార్మెన్స్ని బట్టి కాదు. అయితే మనం మరలా ఏం చెప్పాలి? ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకుంటున్నప్పుడు మారు మనసు పశ్చాత్తాపం ద్వారా పాప క్షమాపణ కోసం బాప్తీసం తీసుకుంటే ఇది సరైన దారి. అప్పుడు పరిశుద్ధాత్మడు అనుగ్రహించబడతాడు. అప్పుడు మనం తర్వాత తొట్టుపడుతూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మడు మనల్ని ఒప్పిస్తాడు. అలా ఒప్పించే కొద్దీ మనం అందులో కొనసాగలేం. ఎంత పడినా సరే లేవడానికే ప్రయత్నం చేస్తాం, ప్రభు మీద ఆధారపడతాం. అలా కాకుండా ఈ పోరాటం లేకుండా సాఫీగా చేసుకుంటూ వెళ్తున్నాం అనుకో, మనం రక్షించబడలేదు. సాఫీగా చేసుకుంటూ పోతే రక్షించబడలేదు. లేదు, ఈ పోరాటం ఉందంటే రక్షణలో ఉన్నామని అర్థం. అలా ఇబ్బంది పడతావు ఒకనొక రోజుకి ఇక దాంట్లో కొనసాగలేవు. ఇలా పాపం పట్ల మనకు స్పృహ ఉంది అంటే ఇంకా ఆయనలో ఉన్నామని అర్థం. ఈ పోరాటం ఉందంటే ఆయనలో ఉన్నామని అర్థం. ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడు అని అర్థం. ఆయన మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని అర్థం. ఈ పోరాటం లేకుండా సాఫీగా వెళ్తున్నాం అనుకో, వాడు అసలు రక్షించబడలేదు. వాడికి ఆ మారు మనసు అనుభవం లేదు. ఈ పోరాటంలో ఉన్నామంటే ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు, ఆయన ఆత్మ మనలో ఉంది అని అర్థం. ఈరోజు ఒక 10 మందిని మనం ఆపుతూ చూసామండి. 10 అంటే తక్కువే, ప్రాబ్లం లేదు. అంతే కదన్నా, 10 అంటే తక్కువే, పెద్ద ప్రాబ్లం కాదు అది. ఒప్పుకున్నామండి. ఆ తర్వాత చనిపోయిన తర్వాత వీటిని బట్టి నువ్వు మనకి ఆ ప్రతిఫలం ఉంటుందా? నేను అదే అంటున్నా, చనిపోయిన తర్వాత ప్రతిఫలం కాదు, అది ఇక్కడే అనుభవిస్తావు. ఇప్పుడు మీరు దానికి మోహపు చూపు అని పేరు పెట్టేశారు కదా, అంటే చూసినప్పుడే మీకు మీ లోపల యుద్ధం ఫీల్ అవుతున్నారు కదా. మరి ఏం ఎక్స్పీరియన్స్ అయ్యారు అక్కడ మీరు? అలా పదే చూస్తున్నప్పుడు మన నేచర్ మనకు అర్థమవుతుంది. ఇంత చెడిపోయానా? సమాజం కాదు ఇక్కడ మనమే. సమాజం కాదు, మనమే. అలా చూస్తున్నప్పుడు నా నేచర్ నాకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఎంత లేవడానికి ప్రయత్నం చేస్తుంటే అంత పడిపోతున్నప్పుడు నా ఇనెబిలిటీ నాకు అర్థమవుతుంది, నా వీక్నెస్ నాకు అర్థమవుతుంది. ఇలాంటి వాడి కోసం ఆయన ప్రాణం పెట్టేంతగా ఎలా ప్రేమించాడు.
ఒకవేళ నేను నిలబడ్డాను అనుకో స్ట్రైట్గా, ఇంకేం చేయలేదు అనుకో, ఓకే నేను ట్రై చేస్తే రాగలను అనేది కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. ఎంత ట్రై చేస్తే అంత పడుతూ ఉంటే వాడి కోసం ఆయన ప్రాణం పెట్టడం ఏంటి? ఆయన ప్రాణత్యాగం ఏంటో అర్థమవుతుంది, మన ఇనబిలిటీ ఏంటో అర్థమవుతుంది. ఈ పాపపు లోకంలో బ్రతకడం ఎంత కష్టమవుతుందో అర్థమవుతుంది. ఇంకొకసారి ఇలాంటిది ఏదైనా చేస్తే నెక్స్ట్ మరలా ఇదే బాధని రిపీట్ చేసుకోవాలి, ఇదే మానసిక వేదనని మనం అనుభవించాలి. ఇది కంటిన్యూస్గా ఒక స్పిరిచువల్ వార్ఫేర్, ఇది యుద్ధం. ఇది ఒకవైపు అపవాదితో పోరాడాలి, ఒకవైపు మన శరీరంతో పోరాడాలి, అంతేనా? మన శరీరంతో మనం పోరాడాలి, ఒకవైపు అపవాదితో పోరాడాలి, సమాజంతో పోరాడాలి. క్రైస్తవ జీవితం అంటే యుద్ధం, అంతే. అంటే దీనికి ప్లస్ ఈ లోక ఆశీర్వాదానికి ఏమైనా సంబంధం ఉంటుందండి? సంబంధం లేదు. అంటే నువ్వు ఎలాగేమైనా చేస్తావు కాబట్టి నువ్వు ఎలా ఆశీర్వదించాలి? అస్సలు లేదు. ప్రసంగి అదే అంటాడు, నీతిమంతులు జరిగినట్టుగా దుర్మార్గులు జరుగుతుంది, దుర్మార్గులు జరిగినట్టుగా నీతిమంతులు జరుగుతుంది. చాలా మంది నీలేమన్నా పాపం ఉంది కాబట్టి నువ్వు ఎదగలేకపోతున్నావేమో అంటే ఆర్థికంగా కానీ. పాపానికి మన ఆశీర్వాదానికి సంబంధం లేదు. అయితే ఒకవేళ ఆయన ప్రేమించేటువంటి వ్యక్తి పక్కకి వెళ్తున్నా అనుకో, తన ఆశీర్వాదాన్ని బట్టో లేకపోతే ఆ సంపదను బట్టి పక్కకి వెళ్తున్నా అనుకో, ఆయన తెచ్చుకునేదానికి దాన్ని తీసేయచ్చు, మరలా తెచ్చుకునేదాన్ని తీసేయచ్చు. బాగా ఉంది అంటే దేవుని దీవెన అని అర్థం కాదు, ఏమీ లేదంటే దేవుని శాపం అని అర్థం కాదు. అలాగని ఏమీ లేనటువంటి స్థితి దేవుని ఆశీర్వాదం అని చెప్పలేము, అన్నీ ఉన్న స్థితి దేవుని శాపం అని చెప్పలేము. ఇక్కడ దేవుడు ఇస్తున్నాడు అంతే తప్ప ఇక్కడ మనం బోస్ట్ అయితే ఏమీ లేదు. అదే ప్రసంగి వెక్స్ అయిపోతాడు, వ్యర్థం 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 అని మాట్లాడుతూ అందులో అంటాడు, నీతిమంతులు జరుగుతున్నట్టుగా దుర్మార్గులు జరుగుతుంది, దుర్మార్గులు జరిగినట్టుగా నీతిమంతులు జరుగుతుంది అని వెక్స్ అయిపోతాడు, ఆయాసపడతాడు, ఇదంతా వ్యర్థం అని అంటాడు. ఒకడు బాగా సంపాదించాడు కానీ తీరా తినేటప్పటికి ఆరోగ్యం పోయింది, వాడు చీకట్లో బ్రతుకుతాడు, ఇది వ్యర్థమే అంటాడు. ఒకడేమో ఏం కష్టపడలే కానీ వీడి కోసం సంపాదించే పని ఇంకొకటికి అప్పగించాడు ఆయన, ఇది కూడా వ్యర్థంగా అనిపించింది అనమాట. అన్ని నిరుత్సాహంతో కూడుకున్నటువంటి కంగులు చేస్తూ వస్తాడు ఆయన అంతా పరిశీలించిన తర్వాత. ఇవన్నీ అదృష్టవశం చేతనే. అదృష్టం అని ఎందుకు మాట్లాడంటే లోకం అదృష్టం ఉంటుంది కాబట్టి. దేవుడు ఇస్తున్నాడు. వడిగలవాడు పందెంలో గెలవడు, బాగా పరిగెత్తేవాడు గెలవడు, జ్ఞానం కలిగిన వారికి అన్నం దొరకదు అని అంటాడు. దేవుడు ఇస్తున్నాడు, తింటున్నావు అంతే. అంతకుమించి నేను ఇలా ఉన్నాను దేవుడు నన్ను దీవించాడు, ఇలా లేను దేవుడు నన్ను శపించాడు కాదు, అలా ఆధారపడలేదు. అలాగైతే మంచోడు ఎవరు లేడు. ఒకవేళ నీతిగా ఉంటే దేవుడు దీవిస్తాడంటే మరి సతీష్ కుమార్ దీవెనలో ఉన్నట్టు అర్థం, అంతే కదా? చెప్పు, దీవెనలో ఉన్నాడు. ఈ దొంగలందరూ కూడా చాలా హై పొజిషన్లో ఉన్నారు, దాని అర్థం అది కాదే. లాజరైన దరిద్రుడైన లాజర్ ఉన్నాడు, కురుపులతో చచ్చిపోయాడు కానీ అక్కడున్నాడు. సో మన పేదరికం శాపం కాదు, మన ఐశ్వర్యం. లవదికే సంఘ కాపురం అనుకుంటాను, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదు అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు దిగంబరుడివి, గుడ్డివాడివి, దౌర్భాగ్యుడు మాట్లాడాడు ఆయన. అదే విషయం. ఏదైతే దీవెనకు సంపదకు ముడిపెడుతున్నారో దీన్ని ప్రాస్పరిటీ గాస్పెల్ అని పిలుస్తారు. అర్థమైందా? ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో మన పర్ఫార్మెన్స్కి పరలోకానికి సంబంధం లేదంటే పాపం చేయమని చెప్పట్లేదు. మనం ఎప్పటికీ పరలోకాన్ని నేను సంపాదించుకున్నాను, ఇది నా ద్వారా జరిగిందనేటువంటి స్థితిలోకి రాము. కేవలం ఆయన ప్రాణత్యాగం మీద ఆధారపడాలి. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపంలో ఉండేదానికి అనుమతించడు. మనం రక్షించబడ్డామంటే పరిశుద్ధాత్మ దేవుడు పాపంలోనే ఉండడానికి అనుమతించడు, ఆయన తిరిగి లేపుతాడు. ఈ సున్నితమైన తేడాను అర్థం చేసుకోండి. లైసెన్స్ ఇవ్వట్లేదు పాపం చేయమని.